రైట్. ఓకే, ఇన్విటేషన్ చూద్దాం మరి ప్రాపర్గా చూడండి. ఇన్విటేషన్ టుడే టాపిక్. ఓకే, క్లియర్ ద నైట్. నైటే వాళ్ళకి ఏం డౌట్ ఉన్నా కూడా మనం ముందు రోజే ఇన్ఫార్మ్ చేయాలని చెప్తున్నాం అనమాట. అర్థమవుతుందా? ముందు రోజే మనము ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఇన్విటేషన్ టూల్స్ కూడా రాకపోతే ఇన్విటేషన్ టూల్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. ఇన్వైట్ విత్ గివింగ్ యాటిట్యూడ్. ఓకే, మనం ఇస్తున్న విధంగానే మనము ఇన్విటేషన్ అనేది చేయాలి. ఏదో రిక్వెస్ట్ చేసిన విధంగా ఉండకూడదు అనమాట. కాబట్టి ప్రాపర్గా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. షేర్ అవుతుంది కదా? క్లియర్ కనిపిస్తుందా? ఓకే, 1 సెకండ్. షేర్ అయింది అనుకుంటున్నా. ఓకే, రైట్. వెరీ గుడ్. రైట్. క్లియర్ ద నైట్ అనమాట. రేపు ఫర్ ఎగ్జాంపుల్గా వెన్యూ ఉంది. రేపు సండే అనుకోండి, ఎగ్జాంపుల్గా వెన్యూ ఉంది. మనము పలానా ప్లేస్కి ఇన్వైట్ చేయాలి. ఓకే, అప్పుడు మనము ఎగ్జాంపుల్ సండే రోజు మార్నింగ్ 9 o'clock ఫోన్ చేసి లేక 10 o'clock ఫోన్ చేసి పలానా ప్లేస్కి రమ్మంటే వాళ్ళు రాలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుకి ముందే ప్లానింగ్ చేసుకుంటారు. పిల్లలతో, తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ అందరు కలిసి బయటికి వెళ్ళాలి, డిఫరెంట్ ప్లేసెస్ చూడాలని, లేకుంటే వేరే వేరే ప్లానింగ్ అనేది వేసుకుంటారు. కాబట్టి అట్లా సడన్గా ఇన్విటేషన్ చేస్తే ప్రాబ్లం అవుద్ది. కాబట్టి ముందు రోజే మనము ఈవినింగ్ టైంలో, ఓకే, ముందు రోజు నైట్ లోపలనే మనము ఇన్విటేషన్ అనేది చేయాలి. ఓకే, వాళ్ళకు ఇన్వైట్ చేయాలన్నమాట. మరి ఇన్విటేషన్ ఎలా ఉండాలి అంటే, ఇన్వైట్ విత్ గివింగ్ యాటిట్యూడ్. మన ఆపర్చునిటీ ఇస్తున్న విధంగానే ఉండాలి, కానీ ఏదో రిక్వెస్ట్ చేస్తున్న విధంగా ఉండకూడదు. ద క్రక్స్ ఆఫ్ ఇన్విటేషన్ లైస్ నాట్ ఇన్ వాట్ యూ సే బట్ ఇన్ హౌ యూ సే ఇట్. ఇన్విటేషన్ అనేది నువ్వు ఏం చెప్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎలా పిలుస్తున్నావు, ఎలా ఇన్వైట్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఇంకా ఎలా చెప్తున్నా చూడండి. ఇన్వైట్ విత్ గివింగ్ యాటిట్యూడ్ మస్ట్ బీ ఇన్ క్యాజువల్ వే ఫర్ హార్ట్ లిస్ట్. ఓకే, ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో, రిలేషన్ ఉంటారో వాళ్ళకి క్యాజువల్గా నార్మల్గానే పిలవాలన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ కరుణాకర్ రెడ్డి సార్కి వాళ్ళ ఫ్రెండ్, ఓకే, కిరణ్ కుమార్ రెడ్డి అని ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్గా. కిరణ్ అతను ఇంతకుముందు ఏమని పిలిచాడు, కిరణ్ ఇక్కడ ఈడికి వెళ్దాం ఆడికి వెళ్దాం అని పిలిచేవాడు. సేమ్ ఆ విధంగా ఇన్వైట్ చేయాలి. కానీ అలా కాకుండా సడన్గా ఫోన్ చేసి, కిరణ్ సార్ బాగున్నారా, ఎక్కడ ఉన్నారు, మనము రేపు ఒక ప్రోగ్రామ్ అటెండ్ కాబోతున్నాం, రండి సార్ అంటే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? నమ్మున ఏంది అరవై అంటున్నారు సార్ అంటున్నాను మళ్ళా కొద్దిగా నమ్ము పేరు పెట్టి పిలుస్తున్నారు సార్ అంటున్నాను, కొద్దిగా డౌట్ వస్తా. చాలా డౌట్ వస్తుంది. ఏంది అరే నిన్న అర్రే అనేటోడు, కిరణ్ గా అనేటోడు, గిరారా అనేటోడు సడన్ గా ఏంది సార్ అంటున్నాడు అని డౌట్ వస్తుంది అనమాట. కాబట్టి సార్ అనే వాళ్ళని సార్, ఓకే, అరే మామూలుగా క్యాజువల్ గా అరే తోరే అనేటోళ్ళని ఎట్లా పిలుస్తారు అట్లా నార్మల్ గా ఉండాలన్నమాట, క్యాజువల్ వేలో ఉండాలి. సడన్ గా మార్పు అనేది వేరే రకంగా తీసుకురావద్దు. ఓకే, అండ్ బీ కాన్ఫిడెంట్ అండ్ ఎనర్జెటిక్. ఇన్వైట్ చేస్తున్నప్పుడు చాలా ధైర్యంగా అండ్ సంతోషంగా ఇన్వైట్ చేయాలన్నమాట. ఏదో కోల్పోయినట్టుగా, అతను రాకపోతే లక్షల కోట్లు మిస్ అయితే అన్నట్లుగా బాధపడుతూ ఇన్వైట్ చేయవద్దు అనమాట. స్టార్ట్ విత్ ఏ షార్ట్ పర్సనల్ టాక్. ఓకే, ఆల్రెడీ రెగ్యులర్ కలుస్తున్న వాళ్ళంటేనేమో పర్సనల్ టాక్ అనేది అవసరం ఉండదు. కాకపోతే దూరం ఎక్కువ రోజుల తర్వాత కలుస్తున్నారు అనుకుంటే బాగోగులు మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా ఇన్వైట్ చేస్తే కూడా అది కరెక్ట్ కాదు. అండ్ రెగ్యులర్ కలిసే వాళ్ళు కూడా రేపు జనరల్గా ఫోన్ మాట్లాడుతూ, మీరు రేపు ఎక్కడ వెళ్తున్నారా కిరణ్ చెప్పు, ఏంది ప్లానింగ్ రేపు అంటే అతను చెప్తాడు ఎక్కడ వెళ్తున్నాడో ఏం చేయబోతున్నాడు. సరే, చెప్పిన తర్వాత అప్పుడు ఇన్విటేషన్ అని చెప్పాలన్నమాట. లేదు రేపు పలానా ప్లేస్లో మనం కలవబోతున్నాం, ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ఒక పర్సనల్గా కొంచెం డిస్కస్ చేయాలి నీతో, కొంచెం మాట్లాడాలి ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి. ఈ విధంగా ఇన్విటేషన్ అనేది చేయాలన్నమాట. ఓకేనా? రైట్. ఇన్విటేషన్ ఇక్కడ చూడొచ్చు అనమాట. మళ్ళీ మొత్తం టోటల్ కొందరు ఏం చేస్తారంటే, ఏం లేదు మామ, కంపెనీ ఇది, ఓకే, ఇట్లా కంపెనీ ఇక్కడ ఢిల్లీలో ఉంది, ఇట్లా లెఫ్ట్ చేయాలి, రైట్ చేయాలి, ఇవన్నీ అన్నీ చెప్పిన తర్వాత అడిగిరా అంటుంటారు. అంటే స్టోరీ అంతా ఇన్నాక, సినిమా చూస్తే మంచిగా అనిపిస్తుంది అంతా, మంచిగా అనిపిస్తుంది అనమాట. అర్థమవుతుంది? సినిమా స్టోరీ అంతా చూసి విన్నాక తర్వాత ఈ సినిమా చూస్తే అంత అనిపించదు ఫీలింగ్, అరే ఈ పాయింట్ కాడ ఇట్లా చెప్పిండు అన్నట్లు ముందే
ఓకే. ఊహించుకుంటుంటారనమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందంటే, ఓకే. ఇన్విటేషన్ అనేది షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండాల. చాలా షార్ట్ అండ్ స్వీట్‌గా. ఓకే. సింపుల్‌గా ఫోన్ చేస్తారు, మాట్లాడుతుంటారు. ఓకే. మాట్లాడుతూ కొంచెం బాగోగులు మాట్లాడి, లేదు పలానా ప్లేస్‌లో రేపు కలుద్దాం. ఏంది మామ అంటారు. కొంచెం క్లూ అంటాడు. ఫ్రెండ్స్ కాబట్టి అడుగుతుంటారు. ఏ చెప్పురా కొంచెం చెప్పు. ఆడే చెప్పేదేందో ఈడ చెప్పు. లేదు ఒక డీలింగ్ ఉంది. ఒక సెటిల్మెంట్ ఉంది. ఓకే. ఒక పార్టీ ఉంది. ఒక ఫంక్షన్ ఉంది. ఏ విధంగానే ఇన్వైట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? ఒక ఎస్ పార్టీ మాస్టర్. ఉంది. ఒక ఫంక్షన్ ఉంది. ఎస్ మార్నింగ్. చెప్పండి ఒక పార్టీ ఇవాళ ఇస్తే ఇయ్యొచ్చేమో. ఓకే. ఆ పూటకి ఒక మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఏదైనా తినబెట్టొచ్చు. కానీ ఆళ్ళొచ్చిన తర్వాత అడగొచ్చనమాట. అడిగితే ఏం జెప్పాలి? "అరే! పార్టీ అన్నావురా మళ్ళీ ఇదేదో ప్లాన్ చెప్తున్నావు చెప్పంటే" ఈ విధంగా అర్థం జేపాలి. "అరే! పార్టీ చెప్పు భయ్. పార్టీ ఇస్తే నేను ఒక పూట ఇయ్యగలుగుతాను. కానీ లైఫ్ టైమ్ ఇయ్యగలుగుతానా? ఇయ్యలేను. కానీ అవును. నువ్వు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే నువ్వు లైఫ్ టైమ్ ప్రాపర్‌గా ప్రతిరోజు నువ్వు పార్టీ చేసుకున్నట్లే. అది గూడా నువ్వు ఒక్కనివి గాదు పార్టీ. టోటల్ ఫ్యామిలీతో పార్టీ చేసుకుంటావు. టోటల్ ఫ్యామిలీ మొత్తము పార్టీ సెలబ్రేషన్‌లో ఉంటారు. టోటల్ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు ఏం గావాలన్నా గూడా తినొచ్చు, కొనొచ్చు, వాడుకోవచ్చు. ఓకే. షాపింగ్ గావాలంటే షాపింగ్ జేసుకోవచ్చు. ఫుడ్ ఐటెమ్స్ డిఫరెంట్ ఫుడ్ ఐటెమ్స్ కావాలంటే ఫుడ్ ఐటెమ్ తినొచ్చు. ఏది కావాలంటే అది చేయొచ్చురా. ఎప్పుడు చేయొచ్చు? మనం ఎకనామికల్ డెవలప్ అయినప్పుడు చేయొచ్చు కాబట్టి, ఎకనామికల్‌గా డెవలప్ కావడానికి ఈ ఆపర్చునిటీ మనకు చెప్తున్నాము. ఈ ఆపర్చునిటీ మనం యూజ్ చేసుకుందాము. ఓకేనా? ఈ విధంగా వచ్చిన తర్వాత వాళ్ళేమో క్వెషన్ రైజ్ చేస్తే, ఒక ఫంక్షన్ అన్నావు, పార్టీ అన్నావు. చెప్పు మామ ఏంటంటే, అప్పుడు ఈ విధంగా అర్థం చేపియడానికి ప్లాన్ చేయాల. ఓకేనా? అండ్ కొందరు చెప్తుంటారనమాట డైరెక్ట్‌గా ఇంకో బిజినెస్ ఉంది. మనం రా కలుద్దాం. బిజినెస్సు లేక ఒక ప్లాన్ ఉంది. ఒక బిజినెస్ ఉంది. ఈ మాటలన్నీ పాత పడిపోయినాయంట మనుషులకి. ఎందుకోసం అంటే వివిధ రకాల కంపెనీలు వచ్చేసి వివిధ రకాల పేర్లు కూడా మీరు తెలుసుకోవచ్చు. అగ్రిగోల్డ్ అని, అక్షయ్ గోల్డ్ అని, పెరల్స్ అని, బజాజ్ అలయన్స్ అని ఇవన్నీ ఏం చేసినాయి? ఓకే. సంవత్సరానికి 6,000, 7,000 కట్టాలి. 6, 7 ఏళ్ల తర్వాత డబల్ వస్తాయని చెప్పినాయి. డబల్ వస్తున్నాయి. ఈ నెల 30 తారీఖు అనుకున్న టైంలో 25 తారీఖే బోర్డు తీపేసినాయి. ఎస్ కారణం గుడ్. ఎస్ మాస్టర్. కారణం ఏమైంది? అంటే వాళ్ళు టోటల్‌గా బల్క్ అమౌంట్ అనేది జామ్ అయింది. కస్టమర్‌తో డబ్బులు కట్టించుకున్నాడు. చేతికి కస్టమర్‌కి ఏమిచ్చారు? ఒక పేపర్ ఇచ్చారనమాట. పేపర్ ఇచ్చి దానికి తోక ఏమని పెట్టిండ్రు? తోక ఏం పెట్టింది దానికి? ఆ బాండ్ పేపర్ బాండ్. బాండ్ అని పెట్టిందనమాట. కార్డ్ అని పెట్టారు. మొత్తం లంసమ్ అమౌంట్ జామ్ అయ్యి మొత్తం ఎత్తేసిపోయిన తర్వాత ఆ పేపర్ దేనికి పనికొస్తుంది? చెత్త బుట్టలు ఏడికి పనికొస్తాయి సార్. చెత్త బుట్టలా? ఓకే. సినిమాలో అంటుంటారు కదా! మడిషి పడేయి అంటున్నామా? ఏదో ఆ విధంగా వివిధ రకాలుగా ఏం చెప్తారో అది మీకు గుర్తు తెలుసుకోవాలి. అటువంటి దానికి పనికొచ్చే విధంగా తయారైపోయింది. ఓకేనా? కాబట్టి ఆ పేపరు దేనికి యూజ్ కాకుండా అయిపోయింది. కాబట్టి మనము మిగతా కంపెనీలకు దీనికి డిఫరెన్స్ ఏందనేది అర్థం చేపియాల. మిగతా కంపెనీలేంటి? ఇదేంటి? ఓకే. ఇక్కడ ఏం చేస్తున్నాము? క్లియర్‌గా చెప్పాలి. ఇక్కడ ఏం చేస్తున్నాము? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 లేదా 15,000 లేక 20,000, 25,000 15, 25 15,000 లేదా 25,000లో షాపింగ్ చేశామంటే మనం ఎంతైతే అమౌంట్ పెడుతున్నామో దానికి వర్తబుల్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఓకే. జస్ట్ ఎన్ని రోజుల్లో? 10 డేస్‌లో అంటే 12 డేస్‌లో, 15 డేస్‌లో మనం ప్యాకేజ్ అనేది తీసుకుంటాం. తర్వాత ఓకే. తెలిసిన వాళ్ళకు ఒక ఇద్దరికి రెఫర్ చేశారనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నర్సయ్య సార్ షాపింగ్ చేశాడు. ఒక 10, 15 రోజుల్లో ప్యాకేజ్ వస్తదనేది మనం భరోసా ఇస్తున్నాం. అండ్ అతనికి తెలిసిన వ్యక్తులను ఇద్దరికి రెఫర్ చేశాడు. ఆ ఇద్దరికి అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కూడా ఒక 25 త్రిబుల్ ఐడీ కోసం ఇచ్చారనుకుందాం. 25 ఇస్తే టోటల్‌గా 50,000 కంపెనీకెళ్తుంది. మళ్ళా కంపెనీ నుంచి వాళ్ళకు ఒక 10-15 డేస్‌లో వాళ్ళకి ప్యాకేజ్ వస్తుంది. యెస్ ఆర్ నో? ఎస్ ఎస్ గురూజీ. గురూజీ. ప్యాకేజ్ వస్తుంది. తర్వాత ఇప్పుడు నర్సయ్య సార్ పరిచయం చేశాడు కాబట్టి నర్సయ్య సార్‌కి 2,400 అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తుంది. పంపిస్తుంది. ఎస్ గురూజీ. ఎస్ మాస్టర్. మార్నింగ్. నెక్స్ట్ వీక్ సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ వీక్ వాళ్ళు రెఫర్ చేసినా కూడా ఇదే జరగబోతుంది. మరి చెప్పండి ఇక్కడ వారం 2 వారాల్లో జరిగిన దాంట్లో ఓకే. కంపెనీ దగ్గర బల్క్ అమౌంట్ ఏమైనా జామ్ అయిందా? నో నో గురూజీ. మార్నింగ్. కంపెనీ దగ్గర బల్క్ అమౌంట్ ఏమైనా జామ్ అయిందా? నో 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 నో. మాస్టర్. నో గురూజీ. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి అర్థం చెప్పేది ఇదే అనమాట. ఓకే. ఇది ఒక వారం మనం చెప్పొచ్చు ధైర్యంగా భరోసా ఇవ్వచ్చు. నీకు 10, 15 రోజులనే ఇక్కడ నెలలు, సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. 10, 15 రోజుల్లో మనం మనము ఇచ్చినటువంటి అమౌంట్ మనం పంపించినటువంటి అమౌంట్‌కి వర్తబుల్ ప్రొడక్ట్ వస్తున్నాయి. మళ్ళా రెఫర్ చేసే కొద్దీ ఇన్‌కమ్ వస్తుంది. నీకు ప్రొడక్ట్ రాకపోతే డబుల్ అమౌంట్ నేను ఇస్తాను. ఓకే. అండ్ వర్క్ చేయి. సేమ్ బిజినెస్ ప్లాన్స్ మనకు మ్యాచింగ్ బట్టి ఇన్‌కమ్ రావడం గ్యారంటీ.
ఈ విధంగా ఫోకస్ చేయాలన్నమాట. మ్యాచింగ్ బట్టి ఇన్కమ్ రావడం గ్యారంటీ. దానికి నువ్వు కరెక్ట్‌గా పాయింట్స్ బీవీ పాయింట్స్ చేపించావు. ఎగ్జాంపుల్‌గా 200 బిజినెస్ పాయింట్ చేశావు. నీకు ₹2000 చెక్ రాకపోతే నేను డబుల్ అమౌంట్ ఇస్తా అని మనము ఓకే. బాండ్ పేపర్‌లో రాసిస్తా అని కూడా చెప్పొచ్చా లేదా? చెప్పొచ్చు Yes, మావయ్య. Maharaj. మార్జిన్ 100% చెప్పొచ్చనమాట. కాబట్టి ఈ విధంగా మనము మనకి ఇక్కడ ఏంది మిగతా వాటికి దీనికి డిఫరెన్స్ అనేది అర్థం చేపియాల. మిగతా కంపెనీలన్నీ ఏం చేసినాయి ఈ విధంగా ఒక కంపెనీ ఒక ప్లాన్ ఉంది, బిజినెస్ ప్లాన్ ఉంది. మనం కోటీశ్వరులు కావచ్చు రా అని చెప్పడము. ఒక ఆపర్చునిటీ ఉందని చెప్పడము. ఇవన్నీ చెప్పి మనుషులకి ఏమైందంటే బోర్ కొట్టేసిందనమాట. వద్దురా బాబు ఇవన్నీ కూడా మనీ సర్క్యులేషనే ఉండొచ్చు అనే ఒక అపోహలో ఉండిపోయినరు. ఇవన్నీ కూడా అలాంటివే ఉంటాయి. ఓకే. జాయినింగ్ సిస్టము, ఇవేమో చేంజ్ సిస్టము, డబ్బులు పెట్టేది, డబ్బులు పెడితే డబ్బులు వస్తాయనేది. డబ్బులు పెడితే డబ్బులు వస్తాయనేది ఎప్పుడైనా ఓకే. చీటింగే. అర్థమవుతుందా? డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి. డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అనేది ఎప్పుడైనా ఎత్తేసిపోవచ్చు, మోసం చేయొచ్చు. Yes, గురుజీ. ఓకేనా? Yes, Maharaj. డిఫరెన్స్ మనం తెలివి ఉన్న ఒక మనిషి కొన్ని లక్షల కోట్ల జీవరాశుల మధ్యలో ఒక మనిషి ఒక జీవరాశిగా తెలివితో వచ్చిండనమాట. తెలివి ఉన్న మనిషి ఏం చేయాలో ఆలోచించాలంటే ఈ విధంగా డబ్బులు పెడితే డబ్బులు వస్తాయి అనేది ఎప్పుడైనా చీటింగే. ఇక్కడ డబ్బులు పెడితే ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ డబ్బులు ఇవ్వడంతో ప్రొడక్ట్స్ వస్తున్నాయి. అదే ప్రొడక్ట్స్ మనం బయట కిరాణా షాప్లో పోయి డబ్బులు ఇస్తే వస్తాయి. జనరల్గా ఇస్తారా లేదా? ఇంట్లో కావాల్సిన మార్జిన్ అదేవిధంగా బట్టల షాప్కి పోయి బట్టల అమౌంట్ ఇస్తే వాళ్ళకి మనకు కావాల్సినటువంటి క్లాత్ ఐటమ్స్ ఇస్తారా లేదా? Yes, Yes. గురుజీ. ఈ విధంగా ఎక్కడ పోయి డబ్బులు ఇచ్చినా మనకు వస్తువులు అనేది వస్తున్నాయి. సేమ్ అదే ప్రాసెస్ ఇక్కడ చేస్తున్నాం. అక్కడ ఏమైనా జాయిన్ అవుతున్నారా? వాళ్ళకి పోయి ఇట్లా మొత్తం డీటెయిల్స్ ఇచ్చి అక్కడ జాయినింగ్ ఏమవుతలేరు. ఇక్కడ కూడా ఏం లేదు. ఎందుకు అట్లా కొందరు జాయినింగ్ అనేది అర్థం చేపిస్తారంటే తెలిసి తెలియక ఓకే. దీంట్లో ఎంట్రీ కావడము ప్రాసెస్ కంటిన్యూ కావడం అనే ఉద్దేశంతో చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏదో మనము కాలేజీలో స్కూల్లో జాయిన్ అయినట్టు లేకుంటే వేరే వేరే మనీ సర్క్యులేషన్ దాంట్లో అయినట్టు కాదనమాట. దీంట్లో మనం అమౌంట్ ఇవ్వడంతో ప్రొడక్ట్స్ వస్తున్నాయి. తర్వాత తెలిసిన వాళ్ళకు మళ్ళీ షాపింగ్ చేపించడంతో ఈ యొక్క ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేయమని చెప్పడంతో మనకు కంపెనీ అనేది ఇన్కమ్ యాడ్ చేస్తుంది. అది కూడా మనకు బీవీ పాయింట్స్ని బట్టి 1:1 రేషియోలో మనకి తీసుకోవచ్చు. 1:1 రేషియోలో మ్యాచింగ్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే. 1:3 రేషియోలో అంటే ఒక సైడ్ 70% ఒక సైడ్ 30% అయినా ర్యాంక్ ఇన్కమ్ తీసుకోవచ్చు. Yes, గురుజీ. ఈ విధంగా మనం అర్థం చేపియాలన్నమాట. ఓకే. ఒక సైడ్ ఎక్కువ ఉండి ఒక సైడ్ తక్కువ ఉన్నా కూడా ర్యాంక్ ఇన్కమ్ అనేది వస్తుంది. రెండు సమానంగా అయినప్పుడు మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. అండ్ ట్రిప్స్ సమానంగా అయినప్పుడు ట్రిప్స్ వస్తున్నాయి. ఈ విధంగా మనం డిఫరెంట్ బెనిఫిట్స్ దీంట్లో క్లారిటీ ఇవ్వచ్చు. ఎస్ ఆర్ నో? Yes, మావయ్య. Yes, Maharaj. కాబట్టి ఇన్విటేషన్లో కరెక్ట్గా లేకపోతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. అవునా? Yes. కాబట్టి ఇన్విటేషన్ అనేది ప్రాపర్గా చేయకపోతే మనుషులు కంపెనీ ఎంత డెప్త్ బెనిఫిట్స్ ఇస్తున్నా ఎన్ని క్లారిటీ ఇస్తున్నా ఎంత గ్యారంటీ ఇస్తున్నా కూడా డౌట్ పడి వేరే వేరే కంపెనీలు ఊహించుకొని ఓకే ఫోన్ ఎత్తకపోవడము మాట్లాడకపోవడము రెస్పాన్స్ ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇన్విటేషన్ విధానం అనేది ప్రాపర్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి నీతో డిస్కస్ చేయాలనుకుంటున్నా పలానా ప్లేస్కి రా. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ జరుగుతుంది. ఓకే. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ జరుగుతుంది. అక్కడ అటెండ్ అవుదాం తెలుసుకుందాం. మనకు కొన్ని స్కిల్స్ డెవలప్ అవుతాయంట. ఫస్ట్ పాయింట్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. ఓకే. కలుద్దాం మాట్లాడదాం. ఇది ఇంటి దగ్గరికి కానీ లేకుంటే ఓకే లేక ఇంటి దగ్గరికి పోయేటప్పుడు మనం ఎట్లా చెప్పొచ్చు, మామ నేను ఫ్రీనే ఉన్నావా అంటే ఇద్దరు ఉన్నారనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ భార్య భర్తలు ఉంటే మ్యారేజ్ అయి ఉంటే సిస్టర్ ఉందా మామ నేను కూడా వస్తున్నా మీరు ఇద్దరు ఉండండి, ఇద్దరు ఉంటే ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. అర్థమైందా? ఫస్ట్ పాయింట్. Yes, గురుజీ. ఓకే. వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా మన ఇంటికి ఇన్వైట్ చేయడం ఆ ప్రాసెస్లో ఇది చెప్పాలన్నమాట. ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉంది లేక ఇంపార్టెంట్ విషయం ఉంది నీతో మాట్లాడాలనుకుంటున్నా వస్తున్నా. ఈ ఫస్ట్ పాయింట్. మరి వెన్యూకి ఇన్వైట్ చేయాలనుకున్నారు. వెన్యూకి ఇన్వైట్ చేసినప్పుడు ఏం చేయాలి? ముందు రోజే ఓకే మామ అనేటోళ్ళు మామ సార్ అనేటోళ్ళు సార్ ఓకే ఒక ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలనుకున్నా పలాని హోటల్ దగ్గరికి రండి. లేక ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాస్ జరుగుతుంది స్కిల్స్ పరంగా ఫ్రీగా జరుగుతుంది ఆ ప్లేస్కి రా కలుద్దాం మాట్లాడదాం. ఓకే. అండ్ ఒక పార్టీ ఉంది మనకు తెలిసిన మా కొలీగ్ది ఫ్రెండ్ది అక్కడికి కలుద్దాం. ఓ ఫంక్షన్ ఉంది. ఓకే పలానా ప్లేస్లో మనం కలుద్దాం అని చెప్పొచ్చా లేదా? Yes, Maharaj.
రైట్. ఈ విధంగా మనము ఇన్వైట్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫంక్షన్ ఉంది, పార్టీ ఉంది, చెప్పండి. ఒక ఫంక్షన్ జనరల్గా మామూలుగా బయట అటెండ్ అయితే ఒకటేసారి అటెండ్ అవుతుంటారు. దానివల్ల ఏమి మనకు ఒరిగేది ఏముండదు పెద్దగా. అర్థమవుతుందా? కానీ ఇక్కడ చెప్పండి, ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటే ప్రతి ఒక్క రోజు ఫంక్షనా కాదా? Yes, Maharji. ప్రతి ఒక్క లెవెల్ పెరిగే కొద్ది ఫంక్షనా కాదా? అది ఎస్ మావజీ. Yes, Maharji. లెవెల్ పెరిగే కొద్ది ఫంక్షనే, అవునా కదా? ప్రతి ఫంక్షన్లో మనము సన్మానం తీసుకుంటూనే ఉంటాం. ఎస్ ఆర్ నో? Yes, Yes, Guruji. Maharji. ప్రతి ఫంక్షన్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ సక్సెసివ్ సెమినార్ జరిగింది, లేక డైమండ్ ఫంక్షన్ జరిగింది, కోర్ ట్రైనింగ్ జరిగింది, ఏ స్టెప్ ట్రైనింగ్ జరిగింది, ఏది జరిగినా కూడా సన్మానం తీసుకుంటూనే ఉంటాం. అర్థమైందా? అదే బయట ఫంక్షన్ అయితే ఒకసారి అటెండ్ కావచ్చు, కొంత ఏదైనా గిఫ్ట్ కానీ అవి కానీ ఇచ్చేది ఉంటే ఇవ్వచ్చు. అంటే కొంతవరకు ఖర్చు బయట నుంచి కావచ్చేమో, మన జేబు నుంచే కావచ్చు. కానీ ఇక్కడ ఒక్కసారి ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకోవడంతో కంటిన్యూస్గా ఇన్కమ్ తీసుకోవచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలా. ఎస్ ఆర్ నో? Yes, ఎస్ Guruji. మావజీ. Yes, Maharji. ఒకసారి ఈ ప్రాపర్గా ఈ ఆపర్చునిటీ అర్థం చేసుకొని మైండ్ ఓపెన్ చేసుకొని, ఓకే 2 GB మెమరీ కాదు నాది, 8 GB లేక ఇంకా 20 GB 30 GB ఏదైతే ఉందో, ఎంత ఎక్కువ GB అని పెంచుకుంటే అంత ఎక్కువ రిజల్ట్ తీసుకోవచ్చు. సార్ Yes, Maharji. Yes, Guruji. Yes, Maharji. ప్లాన్లో చెప్పినప్పుడు అరే వారానికి 2 లక్షలు తీసుకోవచ్చు అంటున్నారు, 4 లక్షలు తీసుకోవచ్చు అంటున్నారు, 8 లక్షలు తీసుకోమంటున్నారు. ఇది ఎక్కడ సాధ్యం? నెల రోజులు కష్టపడితేనే ఒక 20,000 15,000 20,000 వస్తుంది బయట. అలాంటిది ఇక్కడ లక్షల్లో అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అని అట్లా డౌట్ పడకుండా, టెన్షన్ పడకుండా, సరే వాళ్ళు 2 లక్షలు అంటున్నారు కదా, నాకు వారానికి 2,000 వచ్చినా సరే, లేక 10,000 వచ్చినా సరే, 20,000 వచ్చినా సరే అని ఎవరైతే మనస్ఫూర్తిగా పాజిటివ్గా తీసుకుంటారో వాళ్ళకి 100% రాబోయే రోజుల్లో లక్షల్లో కూడా తీసుకోవచ్చు. Yes, సరేనా? Guruji. Yes, Maharji. కాబట్టి ఇదంతా కూడా మైండ్ సెట్ అనమాట, మైండ్ సెట్కి సంబంధించి. కాబట్టి ఎవరైతే పాజిటివ్గా తీసుకొని వస్తున్నారో వాళ్ళు 100% అచీవ్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. నెగిటివ్ ఉండి ఆలోచించే వాళ్ళు కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ దీని డెప్త్ అర్థం చేసుకొని, అరే నేను ఈ ఆపర్చునిటీ అప్పుడు విన్నాను, ఇప్పుడు విన్నాను. కొందరు ఒక వ్యక్తి మన వెన్యూకి వచ్చాడనమాట. ఓకే, హైదరాబాద్లో వెన్యూకి వస్తే అతను ఆర్మీలో వర్క్ చేసేవాడు. 2012లో ఐడి చేసిండంట, 2012లోనే. అర్థమవుతుందా? Okay, Guruji. 2012లో ఐడి చేశాడంట, వర్క్ చేసిండంట, మంచిగా ట్రిప్స్ అవన్నీ పోయినాం సార్. నాకు ఆ డ్యూటీ ఆర్మీ అక్కడిక్కడ మార్చడంతో కొద్దిగా దూరమైనాం. మళ్ళీ కంపెనీ ఉందో లేదో అనుకున్నాం. మాకు సోమశంకర్ గురించి తెలుసు, వికాస్ గురించి తెలుసు, మేమంతా కూడా ట్రిప్స్ కూడా పోయినాం అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇంకా అటువంటి వ్యక్తికి మనం ఏం చెప్తాం చెప్పండి? సార్ మీరు మాకంటే సీనియర్ సార్, మేము ఏముంది సార్ 17లో వచ్చినాం, మీరు 12 అంటే మాకంటే సీనియర్, మీరు ఇంకా చెప్పొచ్చు కంపెనీ గురించి అంటే, అవు సార్ ఇది జెన్యున్ కంపెనీ, డబ్బులు కూడా వచ్చినాయి, నేను ఇన్కమ్ కూడా తీసుకున్నాను, ఓకే 100% స్టార్ట్ చేస్తానని చెప్పి డేటా ఫామ్ కూడా ఫిల్అప్ చేసుకున్నాడు. అర్థమవుతుందా? Great, Guruji. Yes, Maharji. రాబోయే రోజుల్లో ఇదే జరిగేది. అరే నేను అప్పుడు 17లో విన్నా సార్, నేను 18లో విన్నా సార్, 19లో విన్నా, 20లో విన్నా, 21లో విన్నా, 22లో విన్నా, 23లో విన్నా అంటారు. విన్నా అంతే, విన్నాను అన్నంత మాత్రం దడుచుకోవద్దు అనమాట. అర్థమవుతుంది? అరే విన్నావు మంచిగా, మరి ఏం సార్ అప్పటి నుంచి ఉంది కదా కంపెనీ, కలిసి చేద్దాం, ఇప్పుడు బెనిఫిట్స్ పెరిగినాయి. కొందరు విన్నాననే వరకు అరే విన్నాడంట పాపం, సార్కి అన్ని తెలుసు ఇంకా వద్దులే అన్నట్లు లైట్ తీసుకుంటుంటారు. అట్లా కాదు, విన్నారు సరే, ఎవరన్నా నాకు విన్నాను నాకు వద్దులే సార్ అది అని మాట్లాడినా, ఏం విన్నావు సార్ చెప్పండి, అప్పుడు ఏం విన్నావు, ఏం తెలుసుకున్నావు అడగాల. అదే కంపెనీ చేంజ్ సిస్టమ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలంటుంటారు. అది కాదు, మళ్ళీ ఒకసారి విన్నానని కూర్చోబెట్టి ప్లాన్ మళ్ళీ చెప్పాలి. అర్థమైందా? అప్పుడున్న బెనిఫిట్స్ వేరు, ఇప్పుడున్నది వేరు సార్. అప్పుడు ఏమి విన్నారో మీరు హడావిడిగా వింటారు, సరే వినకో వింటారు, అర్థం కాకు. నిన్న చెప్పాడు కదా మన నరసింహ సార్ ఏం చెప్పిండు, వేరే వాళ్ళు ప్లాన్ చెప్పిండు కానీ మీలాగా ఇట్లా చెప్పలేదు సార్ అంటుంటారు అనమాట. అంటే Yes, sir. ఆ టైంలో కొన్ని బెనిఫిట్స్ కనిపించింటాయి ఆ వ్యక్తికి, కొన్ని వినింటాడు, కొన్ని వినకపోయి ఉంటాడు. ఓకేనా? ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేయకుండా ఉంటారు, అర్థం కాకపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్పడంతో అర్థమవుతాయి అనమాట. ఓకేనా? అంటే ఇక్కడ చూడండి, ఒక చెట్టు నరికే వ్యక్తి లాస్ట్ దెబ్బకు చెట్టు ఇరిగిపోయిందంటే ముందు పడ్డ దెబ్బలు వేస్ట్ అని కాదు అక్కడ అర్థం. Yes, Guruji. Yes, Guruji. ముందు దెబ్బలు అన్ని పడంగా లాస్ట్లో ఒకటి వచ్చిండు, టచ్ చేసిండు, పడింది అంతే. Yes. అంటే ఏదో నేనే ప్లాన్ చెప్తే ఐడియా వచ్చిందని కాదు, అంతకుముందు ఎన్నో ఎన్నింటాడు కాబట్టి అతని మైండ్లో స్టెప్ బై స్టెప్ బ్లాక్ పెయింట్ అంతా పోతూ లాస్ట్కి ఒక వైట్ చుక్క, వైట్ డ్రాప్ వేసే వరకు వైట్ పెయింట్ టోటల్ వైట్ అయిపోయింది అనమాట. Yes, Guruji. అట్లా వివిధ రకాలుగా ఉంటుంది. కాబట్టి మనం చెప్పే ప్రయత్నం చెప్తూనే ఉండాలన్నమాట. ఓకే, అరే ఇన్నారు అనే వరకు క్లాప్స్ కొట్టి లేక టెన్షన్ పడి ఇంకా వద్దులే సార్, ఇంకా మేము ఇన్నారంటే కదా వద్దులేండి అని లైట్ తీసుకోవద్దు అనమాట.
ఏమి విన్నాడు, ఏమర్థమైంది, ఈ విధంగా. నేను కొందరు ఏమంటారు, ఇట్లా నేను మస్తు చూశానండి, చాలా చూశాను, నేను మస్తు చూశాను. ఏం చూశారు సార్, ఏం కంపెనీలు చూశారు, రాసుకోవాలా. చెప్పండి, పేర్లు చెప్పండి సార్, ఏ కంపెనీలు చూశారు. 1, 2 మహా అంటే 3 చెప్తారు. రాసుకోవాలా. దానికి దీనికి డిఫరెన్స్ చెప్పాలా. ఏం చెప్తారు, మ్యాక్సిమం పీపుల్ ఇవే చెప్తారు. అగ్రి గోల్డ్, అక్షయ్ గోల్డ్, పేరల్స్, బజాజ్ అలయన్స్ అని వివిధ రకాలు చెప్తారు. కొద్దిగా ఈ మధ్య వచ్చిన ఏమైనా కంపెనీలు ఉంటే అవి చెప్తారు. వాటికి దీనికి డిఫరెన్స్ చెప్పాలా. కొన్ని ప్రొడక్ట్ బేస్డ్ ఉన్నాయి కూడా చెప్పొచ్చు, వెస్టేజ్ లాంటివి, ఐఎంసీ అని వివిధ రకాలుగా. వాటికి దీనికి తేడా ఏందని చెప్పాలా. కొందరు హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి చెప్తారు, హెర్బల్ లైఫ్ అని వివిధ రకాలు చెప్తారు. వాటికి దీనికి తేడా ఏందని చెప్పాలా. దానిలో బెనిఫిట్స్ ఏంటి, దీనిలో బెనిఫిట్స్ ఏందని చెప్పాలా. అప్పుడు మనుషులకు రీచ్ అవుతుంది ప్లాన్. జస్ట్ విన్నారంట, అరే చూశారంట, అన్ని తెలుసంట అంటే క్లాప్స్ కొట్టి వచ్చారంటే అది కరెక్ట్ లీడర్ లక్షణం కాదనమాట. ఎస్ గురుజీ. ఓకేనా. ఏం విన్నాడు, ఏం తెలుసుకున్నాడు, దాంట్లో మైనస్ ఏంటి, దీంట్లో ప్లస్ ఏంటి, ఇది అర్థం చేయాలి వాళ్ళకి. ప్రొడక్ట్ బేస్డ్ ఉన్నాయి కూడా కొన్ని ఏంది, ఎవ్రీ మంత్ పర్చేజ్ చేయాలా, ప్రతి నెల ఖచ్చితంగా కొనాల్సిందే. కొనకపోతే ఐడి కంటిన్యూ కాదు. ఎస్ తర్వాత అతను కొనలేదంటే కింద టీం వాళ్ళు కొన్నా కూడా ఇన్కమ్ రాదు, ఐడి క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అర్థం చేయాలా, అది డిఫరెన్స్ చూడాలి దానికి దీనికి. అండ్ కొన్ని కంపెనీస్ ఓన్లీ హెల్త్కి సంబంధించే ఉంటాయి. అరే హెల్త్ అనేది మన దాంట్లో ఒక పార్ట్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చేతికి 5 వేళ్ళు ఉన్నాయంటే, ఓకేనా, దీంట్లో వివిధ రకాల కంపెనీలు అనుకుంటే జనరల్గా వివిధ రకాల బెనిఫిట్స్కి సంబంధించి అనుకుంటే, ఓకే, అన్నీ మన దాంట్లో అన్నీ ఉన్నాయి. ఫ్యాషన్కి సంబంధించి, టెక్స్టైల్కి సంబంధించి, డిఫరెంట్గా ఫుట్వేర్కి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి, అన్నిటికీ హెల్త్కి సంబంధించి ఉన్నాయి. వాళ్ళు ఎంతసేపు పట్టుకొని చిటికనేలు పట్టుకొని ఉంటారు అనమాట. హెల్త్ 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 ఈజ్ వెల్త్ సార్, హెల్త్ ఈజ్ వెల్త్ సార్, హెల్త్ ఉంటేనే అన్నీ వస్తాయి సార్, ఫస్ట్ హెల్తే కదా సార్ ఇంపార్టెంట్, హెల్తే కదా సార్ అని చెప్పుకుంటుంటారు. అవును, అదే హెల్త్ మన దాంట్లో కూడా ఉంది కదా. ఆ హెల్త్ కూడా ఒక భాగమే, హెల్త్ కూడా ఉంది మన దాంట్లో. హెల్త్తో పాటు వెల్త్ సంపాదించవచ్చు దీనిలో. ఇంకోటి, ప్రతి నెల మీరు 5,000 6,000 ఎంతో కొంటుంటారు. ఎంత మీకు డబ్బులు వస్తున్నాయంటే దాంట్లో పెడుతూనే ఉంటారు. ఇంకా అది సముద్రంలో చింతపండు బిస్కెట్ అంటారు కదా కొందరు, అట్లనే అయిపోతుంటాయి అనమాట. అది వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ దాంట్లో పెట్టడం, మళ్ళీ కొనడం, మళ్ళీ వాడడం. బాటిల్ గ్లాసులు తాగేస్తారు. ఓకే, ఎంతసేపు సరే, కొంతవరకు హెల్త్ మంచిగా అవుతుందేమో కానీ వెల్త్ ఏం పికప్ అవుతుంది, వచ్చిన డబ్బులు అంతా అక్కనే పోయాయి. ఓకేనా, వచ్చినవన్నీ అక్కనే పోతుంది. ఎకనామికల్గా ఏది డెవలప్ అవుతున్నట్టు వాళ్ళు. కాబట్టి డెవలప్మెంట్ జరగదు. ఓకేనా. ఎంతసేపు కొంటున్నాడు వాడుతున్నాడు. బయట కొన్నట్టే సేమ్, బయట కొంటలేమా మనము. చిన్నప్పటి నుంచి ఆ కంపెనీ వచ్చినా రాకపోయినా మనం కొనలేమా. పేస్ట్ కొనలేమా, సోప్స్ కొనలేమా, టీ పౌడర్ కొనలేమా, డ్రెస్సులు కొనలేమా, ఏం కొనలేదు చెప్పండి. ప్రతి ఒక్కటి కొంటున్నాం వాడుతున్నాం సేమ్. ఓకే, వివిధ రకాల ఏదైతే హెల్త్ డ్రింక్స్ అవి ఇవి బయట కొన్ని ఏదైతే చెప్తున్నారో 5 లెగ్గులు 6 లెగ్గులు మెయింటైన్ చేసి 10 లెగ్గులు మెయింటైన్ చేసేటివి అవన్నీ కూడా ఓకే, ప్రతి నెల కొనడం వాడడం ఆ మాత్రమే ఉంటుంది. ఓకేనా. కానీ ఇక్కడ లైఫ్లో 1 టైం కొనడం ద్వారా లైఫ్ టైం ఇన్కమ్ తీసుకునే ఒక ప్లాట్ఫామ్ ఏర్పడుతుంది. తర్వాత మనకి ఇష్టం అనిపించి ప్రొడక్ట్స్ ఏమైనా ఇంట్రెస్ట్ అనిపించి కూడా ఓకే, మళ్ళీ కావాలంటే కూడా తక్కువ మొత్తంలో కూడా కొనుక్కోవచ్చు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి, ఓకే, ఇక్కడ మేడం వస్తుంది, మేడం ఎగ్జాంపుల్గా ఓకే 25,000తో 888 తీసుకుని వచ్చింది అనుకుందాం. ఆమె నెక్స్ట్ టైం కావాలనుకున్నది ఏమైనా ఐటమ్స్ నెక్స్ట్ మంత్లో కావాలనుకున్నది 1,000-2,000 కూడా కొనుక్కోవచ్చు. ఆమె ఇంట్రెస్ట్, ఆమెకి ఎంత ఏమేమి కావాలనుకుంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అనేది ఉంది. చేయవద్దు, నేను కొనుక్కోవద్దు, నేను తక్కువ రోడ్డు పైన కొనుక్కుంటానికి కూడా కొనుక్కోవచ్చు. కానీ మొత్తం పైన డబ్బు తీసుకో అని చెప్తుంది కంపెనీ. ఇక్కడ నువ్వు ఇన్కమ్ తీసుకో, వేరే వాళ్ళకు రెఫర్ చేయి, పరిచయం చేయి, షాపింగ్ చేపి ఇన్కమ్ తీసుకో. ఓకేనా. అంటే ఏ విధంగా అయినా మనము ఇక్కడ డబ్బు తీసుకునే అవకాశం ఉంది. కొందరు హెల్త్ ప్రొడక్ట్స్ నచ్చింటాయి, హెల్త్ ప్రొడక్ట్స్ తీసుకోమంటుంది. ఓకే, కొందరికి డిన్నర్ సెట్ నచ్చింటుంది, డిన్నర్ సెట్ తీసుకోమంటుంది. షూట్ లెంత్ నచ్చింటుంది, షూట్ లెంత్, జీన్స్, టీ షర్ట్స్, షూ, చెప్పల్, ఓకే, ఎడ్యుకేషన్ ప్యాకేజ్, పిల్లలకు సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి అన్ని స్పిరిచువల్కి సంబంధించి ఏది కావాలంటే అది తీసుకోమంటుంది. ఓకే, మరి ఇన్ని విధాలుగా ఇన్ని ఆప్షన్ ఉన్నవి బెటరా, ఓన్లీ ఒకటి పట్టుకుంటాడు అనమాట, ఒకటి అని చూపించుకుంటుంటారు. అది కూడా ఒక భాగం అనేది మనం అర్థం చేయవచ్చు దీనిలో. ఓకే, హెల్త్ కూడా ఒక భాగమే. ఓకే, ఫ్యాషన్ సంబంధించి ఒక భాగం, అండ్ యుటెన్సిల్స్ సంబంధించి ఒక భాగం, డిఫరెంట్ స్పిరిచువాలిటీకి సంబంధించి ఒక భాగమే. అన్ని భాగాలు అన్నీ కూడా కలిసి ఉన్నాయి ఇక్కడ. ఓకే, పంచభక్ష పరమన్నం అంటారు కదా, ఆ విధంగా అన్నీ కలిసి ఉన్నాయి మన దాంట్లో. అన్ని రకాలుగా ఉన్నాయి బెనిఫిట్స్, అన్ని రకాల ఐటమ్స్ తీసుకోవచ్చు అండ్ రెఫర్ చేయొచ్చు, వివిధ రకాల బెనిఫిట్ తీసుకోవచ్చు అనేది మనం మైండ్లో ఉండాలి. కాబట్టి ఇన్విటేషన్ టాపిక్ మెయిన్ అనమాట ఈరోజు. ఓకే, కొత్త వాళ్ళకు ఎలా ఇన్వైట్ చేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతుంటారు.
కొత్త వాళ్ళకు ఇన్వైట్ చేయడం తెలియకపోవడంతో లాస్ అవుతుంటారు. కొందరు చెప్తుంటారన్నమాట, నేను సార్ చెప్పాను ఫస్ట్, మళ్ళీ ఇట్లా ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక ఇంపార్టెంట్ బిజినెస్ ఉందని చెప్పిన తర్వాత వాళ్ళు చూసి చెప్పు 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 అన్నారు. నేను చెప్పిన సార్ ఇట్లా కంపెనీ ఇట్లా ఇట్లా అని చెప్పే వరకు, ఇది వద్దు, అంతా వేరే వాళ్ళు కొంటేనే వస్తాయి డబ్బులు, మనం కొనుక్కో మళ్ళీ వాళ్ళు చేయకపోతే రావు అన్నారు అని చెప్తుంటారు. నేను ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పుకోవచ్చు అనమాట. అరే నిజమే సార్, వేరే వాళ్ళు చేస్తేనే వస్తాయి డబ్బులు మరి. ఇప్పుడు బయట ఈ విధంగా వేరే వాళ్ళు మీ కొలీగ్స్ జాబ్ చేస్తున్నారు, మీతో పాటు చేస్తున్నారు జాబ్, మళ్ళీ వాళ్ళు చేస్తే మీకు ఇన్కమ్ వస్తుందా, డబ్బు వస్తుందా అక్కడ అంటే రావట్లే. ఎంతసేపు నువ్వు చేస్తేనే నీకు వస్తుంది. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓకే ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉండి లేక ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చింది 1 మంత్ 2 మంత్స్ అంటే నీకు వస్తాయా సార్ అంటే రావు. ఎగ్జాంపుల్ భూమి పైన మనిషి లేకుండా పోతే ఇంకా వస్తాయంటే అసలే రావు. మరి చెప్పండి, ఇక్కడ ఎవరు అంటే మనం చేసినా చేయకపోయినా టీం చేసినా వస్తాయంటే మనం హ్యాపీగా ఫీల్ కావచ్చా లేదా, సంతోషం ఫీల్ కావచ్చా, Yes, Maharaj. సంతోషంగా ఫీల్ కావచ్చా లేదా అంటే ఎస్ ఎస్ సార్ అంటాడు. ఎస్ అంటే మనం అర్థం చేపించే విధానం, కొందరు కొంటేనే వస్తాయి కదా అంటే, అరే రైతు కూడా భూమి విత్తనాలు వేస్తేనే పంట పండుతుంది. అర్థమవుతుందా? విత్తనాలు ఎస్ వేస్తేనే పంట పండుతుంది, వేయకపోతే అలాగే ఉంటాడు. కానీ ఇక్కడ ఏంది, నీ టీంలో ఎవరు విత్తనాలు వేసినా నీకు పంట పండుతుంటుంది, ప్రతి వారం పంట పండుతుంది ఇక్కడ. అర్థమవుతుందా? ఈ టీం ఎస్ కొందరు టీం పెట్టుకుంటే వాళ్ళు ఎవరు విత్తనాలు వేసినా కూడా లెఫ్ట్ రైట్లో ఏ ఒక్కరొకరు వర్క్ చేసినా కూడా నీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అన్నప్పుడు మనం ఎందుకు హ్యాపీగా తీసుకోవద్దు చెప్పండి. బయట ఎంత సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కానీ ఏదైనా ఏ జాబ్ కానీ ఏ జాబ్ అయినా ఈవెన్ బిజినెస్ అయినా ఖచ్చితంగా ఆ మనిషి వెళ్ళి అక్కడ కూర్చుంటేనే అవుతుంది, లేక వర్క్ చేస్తేనే అవుతుంది. నెలలుగా నేను పోను అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కూడా తీసేస్తారు. ఎస్ సరేనా? ఎస్ మ్యామ్. Yes, Guruji. టీం పోయినా కూడా ఇన్కమ్ జరుగుతుంది, నీ కొలీగ్స్ పోయినా జరుగుతుంది. టీంను నీ కొలీగ్స్ లాగా భావిస్తే కొలీగ్స్ పోయి పని చేసినా కూడా నీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, కొలీగ్స్ పోయి వర్క్ చేసినా కూడా నీకు ఇన్కమ్ వస్తుంది. అన్నప్పుడు మనము ఎందుకు మనం కాన్ఫిడెంట్గా తీసుకోవద్దు, ఓకే, ఎందుకు సీరియస్గా తీసుకోవద్దు అనేది మనం అర్థం చేయించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా టోటల్గా ఇన్విటేషన్ అండ్ డిఫరెంట్ పీపుల్ కూడా ఇన్వైట్ చేసి ఉంటారు. మీరు ఎలా ఇన్వైట్ చేశారు అండ్ ఫస్ట్ ఏమన్నారు, తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యి మళ్ళీ బిజినెస్లోకి వచ్చారు, ఈ పాయింట్స్ ఎక్స్పీరియన్స్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇన్విటేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎలా ఇన్వైట్ చేశారు, మీరు ఎట్లా ఫస్ట్ ఎలా ఏం మాట్లాడారు, ఏం అర్థం చేసుకొని వచ్చారు, ప్లస్ మీరు ఎవరైనా ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏం క్వశ్చన్ చేశారు, తర్వాత ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎలా వచ్చారు, ఈ పాయింట్స్ మీరు చెప్పొచ్చు అనమాట. వెల్కమ్, హ్యాండ్ రేజ్ చేయండి ఫాస్ట్ 1 by 1. రైట్ టైగర్, వెల్కమ్. వరప్రసాద్ సార్, ఇన్విటేషన్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు 2013లో ప్లాన్ అప్పుడు చుట్టుపక్కల కూర్చొని చెట్టు కింద అనమాట మా ఏరియాలో కర్నూలులో ప్లాన్ అయినప్పుడు ఒక మనిషికి 500 డౌట్తోనే చేసేసాను, చెప్పాను చూద్దామనేసి. ప్లాన్ పూర్తిగా నేను వెళ్ళి పక్కన నిలబడి విన్నాను. తర్వాత సరే ఇదేదో మంచిగా ఉంది కదా, మంచిగా 500 కదా, ఈ టైప్ ఆఫ్ మైండ్లో ఏంటి. తర్వాత మళ్ళీ చూద్దాం అనుకుంటే వదిలేసాను. 2016లో నా ఫ్రెండ్ చెప్పిండు, గురించి ఫ్రెండ్ చెప్పిండు, ప్రాపర్ కూర్చోబెట్టుకొని చెప్పిండు, మనకి నష్టం లేదు మొత్తం చెప్పిండు. అరే బాగుంది కదా అని చెప్పేసి అప్పటికప్పటికి అమౌంట్ అడ్జస్ట్ చేసుకొని రెడీ చేసుకున్నాను. ఈ అబ్బాయి చూస్తేనే ప్లాన్ చెప్పిన నా ఫ్రెండ్ ప్లాన్ చెప్తుంటారు కదా ఇప్పుడు ఫీల్డ్లో, అట్లా వెళ్ళిపోయినాడు గురించి. అదే జరిగింది. తర్వాత ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా అమౌంట్ 5 రూపీస్ వడ్డీ డబ్బులు తెచ్చుకొని పెట్టుకోండి, మళ్ళీ స్కిప్ చేసేసి ఇంకా అప్పుడు కూడా. తర్వాతకి లాక్డౌన్లో మా రిలేటివ్స్ ప్లాన్ చెప్పిండు. ప్లాన్ చెప్తానా నేను ఇది విన్నాను అని చెప్పి సింపుల్గా చెప్పేసాను, విన్నాను అంతే అన్నాను. అరే బాబా అట్లా కాదు, ఒకసారి విను నువ్వు, నేను పూచి అనేసి భరోసా ఇచ్చిండు గురించి, భరోసా ఇచ్చి చేసిండు. తర్వాతకి ఒక 3 years వర్క్ చేయకుండా హోల్డ్లో పెట్టేసింది. ఎట్లా చెప్పాలి అని తెలియదు చెప్పు. తర్వాతకి అప్లైన్ పిలిపి కూర్చోబెట్టుకొని ఒక మీటింగ్ చూపించిండు. చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళకి ఎంత ఉంటుంది, ఏం పట్టుకొని దీనిలో ముందే అర్థమవుతుంది, అర్థమైపోతుంది. అండ్ ఒక మంచి పని ఏం చేసిండంటే అప్లైన్ అటాచ్ చేసిపోయినాడు, గురించి స్టార్ట్ అయింది గురించి. తర్వాత ఒకటి చెప్పిండు గురించి, నువ్వు మనిషిగా చెప్తావు, మనిషి వద్దంటాడు, మనిషి చేస్తాడు అంటే చెప్పే విధానంలో ఫాల్ట్ ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. నీకు రాదనంటే నువ్వు రాదనుకో బ్యాక్ స్టెప్ వేసినావు అనుకో, మళ్ళీ ఈ అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే షేప్ అనేది చాలా గొప్పది, వర్ణించలేదు అంత సక్సెస్ చెప్పిండు గురించి. థ్యాంక్ యూ గురించి. రైట్, మొత్తం పైన ఎన్నిసార్లు విన్నారు ప్లాన్ వరప్రసాద్ సార్? 3 times సార్, 3 times విన్నాను, 3 సార్లు విన్నాను. ఫస్ట్ విన్నాడు, అంటే డెసిషన్ తీసుకుని టైం పట్టింది. అదే ఫస్ట్ విన్నాడు,
నో అని చెప్పావా ఫస్ట్? విన్నాను. నో అని చెప్పలే గురుజీ. ఆయనకేం చెప్పలేదు. పక్క నుండి విన్నాను. అరే బాగుంది, కలెక్టర్ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ చెప్పిండు గురుజీ పర్సన్. విన్నావు ఏదో ల్యాప్టాప్ పెట్టుకొని బాగా నీట్ గా అనిపిస్తే గురుజీ విన్నావు వదిలేసినావు అంతేనా? చెప్పిండు. విన్నాను, పక్క నిలబడ్డా అంతే. ఏం విన్నా వదిలేసి అంతే, ఏం చెప్పలే. అదే సెకండ్ ఇంట్లోకి వచ్చి మా ఫ్రెండ్ ఇంట్లో వచ్చి మా ఓకే, సెకండ్ టైం విన్నాడు వదిలేసిండు, థర్డ్ టైం ఇంట్లో వదిలేసిండు, కంటిన్యూస్గా ఏదో ఫోర్త్ టైం మైండ్కి రీచ్ అయింది వచ్చేసిండు. ఈ విధంగా ఇని డిసిజన్ తీసుకొని వచ్చేటోళ్ళు ఉంటారు అనమాట. అర్థమవుతుందా? కొందరు కొందరు ప్లాన్ గట్టిగా భరోసా చెప్పకపోవడం, లేకుంటే భరోసా ఇవ్వకపోవడం, కాన్ఫిడెంట్గా చెప్పకపోవడం, లేక వాళ్ళకు వినే వ్యక్తికి డౌట్ ఉండడం, డౌట్ పడుతూ ఉండడం, ఈ విధంగా ఏదో జరిగింటుంది. మొత్తం పైన అల్టిమేట్గా వస్తారు. కాబట్టి ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ అంజయ్ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్, నాకు అవసరం ఇచ్చినందుకు. సార్ మీరు చెప్పినట్టు ఇన్విటేషన్ అంటే సార్ వాస్తవము. ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఒక్కొక్క తీరుగా వాళ్ళ ప్రవర్తన బట్టి మనం కూడా మాట్లాడవలసి వస్తుంది సార్. అంటే ఒకటే రూల్ పెట్టుకుంటే కూడా కాదు. అంటే ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడో దాన్ని బట్టి చూసి మనం అట్లా మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన సార్. నేను అలాగే ట్రీట్మెంట్ చేస్తున్నా. మరి అన్నట్టు ఇదివరకు అగ్రిగోల్డ్ అన్నది కూడా సార్ ఇప్పుడు చాలా దగ్గర మోసపోయి ఉండి కూడా వాళ్ళు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర 600 ఎకరాలు పెట్టిరు సార్, ల్యాండ్ కొని అందరు చేపించి ఒక సంవత్సరంలో ఇంత ఇస్తా, 1,00,000 పెట్టుర్రి, 3 లక్షలు ఇస్తా, 2 లక్షలు ఇస్తా అని టప్పు 2-3 సంవత్సరాలు నడిపించారు. మొత్తం ఫుల్ అప్ కాగానే మొత్తం ఇప్పుడు ఆ భూమి ఉన్నది మా దగ్గర ఉన్నది 600 ఎకరాలు ఉంది. షటర్ గురించి అడిగడు ఎక్కడో ఎవరికి తెలియకుండా పోయింది. అందరు ఇప్పుడు కేసులు వేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అంటే భూమి మా దగ్గర ఉన్నది కదా అన్నట్టు అందరూ పోయారు. ఆ భూమి ఎవరి పేరు ఎక్కడ ఉందో ఏముందో కేసులు పడ్డేది అక్కడనే ఉన్నది. అంటే గట్ల ఖరాబ్ అయ్యి కూడా అనుమానాలు పడుతున్నారు. దాన్ని బట్టి కూడా సార్ ఎందుకు అంటే మన మీద నమ్మకం, కంపెనీ పక్కకు పెట్టి మన మీద నమ్మకం, మన మీద ఓపు, మన మంచితనం ఉంది కాబట్టి మన మీద నమ్మి వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు. చెప్పే విధానం కూడా ఉంది సార్. అంటే ఆ వ్యక్తి ఏ రకంగా ఉన్నాడో దాన్ని బట్టి మనం చెప్తేనే అవుతుంది. ఇంకోటి కూడా సార్ ఇప్పుడు కంపెనీ పేరు చెప్పొద్దని మనం రూలు, మన భాష, ఇప్పుడు చెప్తే ఫోన్లో చెప్తే కంపెనీ పేరు చెప్పొద్దు అంటే అది నువ్వు కంపెనీ పేరు చెప్తలేవు, కొంతమంది ఏముంటది నీకు అది కంపెనీ పేరు చెప్పకపోతే దాచుకుంటే ఏముంటది అన్నట్టు క్వశ్చన్ వస్తున్నాయి. అంటే నేనేమనుకున్నా సార్ చెప్తుంటే కూడా వాళ్ళు వింటున్నారు. నేననేది నా ఉద్దేశం ఏంటంటే ఎక్కడి పాట ఏ రోడ్డు కాడ పాట పాడవాలని నా ఆలోచన. ఇప్పుడు ఏముందంటే అటు చెప్పుతుంటే పోయే ఒడ్లు ఉన్నాయి, కాలు పోయేది ఎప్పుడైనా పోతుంటుంది. అది పోయేది కొట్టుకపోయేది కొట్టుకనే పోతుంటది, వస్తుంది. చాలా నెగిటివ్ సార్. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో అట్లా మాట్లాడితే ఆకర్షణ చేస్తే వస్తున్నది. అదే కాకుండా ఇప్పుడు 20 మంది 50 10 మంది దగ్గర 20 దగ్గర చెప్పొద్దని కూడా రూల్ మన కంపెనీది. ఏది అందరు కలిసి చెప్తే వాడు కూడా వ్యతిరేకం చేస్తాడు ఏదో అంటాడు. మీద పోయేటాడు వెళ్ళే పోతాడు. అది కూడా నేను అందరు 10 మంది ఒకతాను పెట్టి కూర్చుంటేనే ఇక నెగటివ్ గా కనబడుతుంది సార్. మంచిగా వస్తున్నారు. అంటే గొర్రె రకం అందరూ ఒక గొర్రె ఇప్పుడు ఒక దిక్కు గొర్రె కాపురం ఒక దిక్కు తీసుకొని పోతుండు. మరి కొత్త రోడ్డు పోవాలంటే ముగ్గట్టుని మలిపితే ఒక్కడు పోతుంటే అన్ని పోతుంటాయి. ఇది కూడా కుశలతనం కూడా ఒక్కొక్కరు ఉంటే ఒకళ్ళు ఆయన దిగిండు కదా నేను కూడా దిగుతా అనేది కూడా వస్తుంది సార్. అంటే మీరు చెప్పిన నేను తప్పు పడతలేను, కానీ ఎక్కడి పాట ఎక్కడనే ఏ ఏ దగ్గర ఎట్లా ఉండాలి అట్లా ఉన్నది. ఒకళ్ళు దిగితే నేను కూడా దిగుతాను కూడా మన దిగిరు 2-3-4 వచ్చారు ఒకతాను కుషిలో పెడితే. అంటే ఒక్కొక్క తీరు ఒక్కొక్క సార్ ఒక సందర్భం బట్టి ఉంటుంది. దాన్ని బట్టి నేను వ్యతిరేకించేది ఏం కాదు. వాస్తవానికి చాలా బాగుంది. ఎవరి దగ్గర ఇట్లా ప్రవర్తిస్తే బాగుంటుంది అని సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రైట్ సార్, ఓకే. ఒకరొకరి అభిప్రాయం అది. కానీ మ్యాక్సిమం పీపుల్ ఏంటంటే కొందరు ఇట్లనే అంటారు కదా. ఇప్పుడు మీరు కొంచెం వివిధ రకాలుగా రాజకీయంగా అది చేశారు కాబట్టి ఏం సార్ మీరు ఒకరు వస్తే ఇంకా అన్నట్టు గ్రూప్ యాక్టివిటీలో ఒకరు వస్తే అందరు వస్తారు అనేది నిజమే. అది అన్నట్లు మీరు అందుకే వెన్యూ అనేది బాగా యూజ్ చేసుకుంటున్నారు. ఆ వెన్యూలో ఏంది 10 మంది వచ్చిందంటే ఆటోమేటిక్గా ఖచ్చితంగా రిజల్ట్ ఖచ్చితంగా తీసుకుంటారు కన్ఫర్మేషన్. ఎందుకంటే వేరే వేరే అచీవర్స్ కూడా కనిపిస్తారు కాబట్టి 1-to-1లో మాత్రము మనం గ్రూప్గా చేయొద్దు అనేది. ఎందుకంటే ఈ 10 మందిలో మీరు అన్నట్లు ఒకరు నెగిటివ్ మాట్లాడినా ఆ నెగిటివే చూస్తుంటారు జనాలు, కానీ పాజిటివిటీ తీసుకోరు అన్న ఉద్దేశంతోనే మన వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. నో ప్రాబ్లం, మీకు ఎట్లా రిజల్ట్ వస్తే అట్లా కంటిన్యూ చేసుకోవచ్చు, మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. వెల్కమ్ సార్. మెయిన్గా ఇన్విటేషన్ మీద డిస్కస్ చేయండి అందరూ.
ఎలా ఇన్వైట్ చేశారు? మిమ్మల్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎలా ఇన్వైట్ చేశాడు? మీకు ఎట్లా ఆపర్చునిటీ ఇచ్చారు? నేను ఈ రోజు కూడా సార్ ఇలా కనుము అందరి ఇంటికాడ ఉంటారని కూడా అక్కడ మా ఇంటి దగ్గరనే ఒకటి ఏర్పాటు చేసి సార్ మీటింగ్, కొత్త వారికి పాత వారికి అందరు కూడా మీటింగ్ ఏర్పాటు చేసిన 10:30కి పెడుతున్నా సార్. ఎందుకంటే ఎఫ్ఐఎం చెప్పినట్టు ఉంటుంది, కొత్త వారికి ప్లాన్ చెప్పినట్టు ఉంటుంది. ఒక 20 మందితో నేను అందరిని ఆహ్వానపరుస్తున్నా సార్. 10:30కు ఉంటుంది. మీకు సూపర్. కూడా అది సక్సెస్ అయితే మీకు కూడా ఫోటోలు పంపిస్తా. ఎందుకంటే నాకు తెలిసిన ప్లాన్ ప్రకారం నేను చేయాలనుకుంటున్నా సార్. రైట్ ఎందుకంటే రైట్ ఊళ్ళో కూడా ఉన్నారు, అందరూ తెలిసి అందరు కలుసుకున్నట్టు ఉంటది. ఒక మీటింగ్ వెన్నుకి రమ్మంటున్నాం, బొన్నికి రమ్మంటున్నాం, సిటీకి మనం ఉప్పలు రమ్మంటున్నాం. కానీ ఒకసారి సందర్భంలో పని మీద ఉన్నారు, ఇలా ఖాళీగా ఉంటారు. విలేజ్ వరకే, వేరే విలేజ్ పట్టు ఉన్నారు చాలా, కానీ ఒక విలేజ్ లో 20 మంది 20 మెంబర్స్ సార్. లేడీ నీడికి తీసుకున్న వాళ్ళు, చెక్కులు తీసుకున్న వాళ్ళు 20 మంది ఉన్నారు. అలాగే అందరిని పిలుస్తున్నా, వాళ్ళు కూడా ఎఫ్ఐఎం చెప్పినట్టు ఉంటది అనేది కూడా ఏర్పాటు చేస్తున్నా ఈ రోజు. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చారు. రైట్ సార్, ఆల్ ది బెస్ట్, మంచిగా చేయండి. కళ్యాణ్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సో నా పేరు వచ్చేసి కళ్యాణ్. నేను బిఫోర్ మేస్త్రి పని చేస్తుండే అనమాట. సో ఒక అన్న నాకు ఇన్విటేషన్ ఎట్లా వచ్చిందంటే, మేస్త్రి పని చేస్తా ఉంటే అన్న అన్నాడు అనమాట, తమ్ముడు నీకు ఇది మేస్త్రి పని సెట్ అవ్వదురా, నేను ఒకటి చెప్తా నీకు, సో చాలా బాగుంటుంది, నీకు మంచి సెట్ చేదు, ఒకసారి కలువురా అన్నాడు. ఏందన్నా చెప్పన్నా అంటే ఆయన నాకు క్లూ కూడా ఇవ్వలేదు. ఇంటికి వస్తారా, నేను నీకు చెప్తా, నువ్వు అయితే ఇంటికి రారా అంటే, నేను వేరే ఊర్లో ఉన్నప్పటికి కూడా సో అన్న ఇంటికి పిలిపించి లా అని చెప్పియడం జరిగింది అనమాట. సో నేను అలా వచ్చాను, అర్థం చేసుకున్నాను. సో ఆయన ఫాలోఅప్ ఒక 3 months అయిన తర్వాత ఎంట్రీ అయ్యాను అనుకోండి. సో నేను ఎలా ఇంటివేషన్ చేస్తాను అంటే, ఇతరులకి నేను ఎలా ఆహ్వానిస్తానంటే, సో ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుంటాను నేను, వాళ్ళు ఏం చేస్తారు. ఒకవేళ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు స్టూడెంట్స్ అయితే ఇప్పుడు చదువుకుంటున్నావు కదా, పార్ట్ టైం గా ఒకటి చేసుకో, ఒకసారి విను అని చెప్పేసి అలా ఇన్వైట్ చేస్తా. ఒకవేళ వాళ్ళు మేస్త్రి పని చేసుకుంటూ వేరే పని చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ వాళ్ళ గురించి తెలుసుకుంటా, ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటి తెలుసుకొని, సరే మరి నీకు ఉన్నది సరిపోతుందా అని అడుగుతా. ఇంకా అంతా చేసిన కాడికి ఉన్న కాడికి ఏంటంటే, సరే నేను ఒకటి చేస్తున్నా, ఒకసారి విను, నచ్చితే చూడు అని చెప్పేసి చెప్తాను అనమాట. సో ఈ విధంగా ఇంటివేషన్ ఇస్తా ఉంటా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చింది. రైట్ సార్, ఓకే, సూపర్. నెక్స్ట్, మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, మిమ్మల్ని ఎంట్రీ చేయించిన వాళ్ళు ఎలా ఇన్వైట్ చేశారు? ఓకే, మీకు అప్పుడు ఏమనిపించింది? ప్లస్ మీరు ఎలా ఇన్వైట్ చేస్తున్నారు? ఫాస్ట్గా హ్యాండ్ రేజ్ చేయండి, ధైర్యం జాగ్రత్త మాట్లాడడానికి. చెప్పు టైగర్. నమస్తే సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ మహర్షి. సో ఈ అవకాశం మా ఫ్రెండ్ ద్వారా ఇంత ముందు వచ్చే ప్రయత్నం జరిగింది మహర్షి, అప్పుడు మేము రిసీవ్ చేసుకోవాలి 13లో. సో తర్వాత మళ్ళీ నేను ఫారెన్ వెళ్ళిపోయి బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత వ్యవసాయం చేసుకుంటూ ఉండగా, సో మా బావ హైదరాబాద్లో కంటిన్యూ అయ్యండి మహర్షి. సో ఆయన ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ నాకు కాల్ చేసి ఒక 10 days ఎవ్రీడే ఫోన్ చేస్తూ ఉన్నాడు మహర్జీ. ఫోన్ చేస్తూ ఒక మంచి అవకాశం ఉన్నది, మంచి ప్రాజెక్ట్ చేస్తున్నా నేను, మా సార్స్ వస్తారు, సార్తో నీ డీలింగ్ మాట్లాడుకుందాం, సో సార్ వచ్చి నీకు మొత్తం చెప్తాడు ఎట్లా ఉంటుంది ఏం చెప్తాడు అంటే. సో నా దగ్గర అయితే పెట్టుబడి లేదని చెప్పిన మహర్జీ. పెట్టుబడి లేకుండానే సో నీ టాలెంట్కి సూట్ అయ్యేది ఇది, నువ్వు అనుకున్నావు అంటే ఖచ్చితంగా చేయగలుగుతావని సో 10 days చెప్పినాడు మహర్జీ. ఇట్లా చెప్తా ఉంటే ఈయన ఏదో నన్ను లేపుతున్నాడు, సో నాకు ఏదో హైప్ లేపుతున్నాడు, హైప్ లేపి సో నన్ను ఏదో చేసేలా ఉన్నాడు అని చెప్పి, సరే బావలే విందాం, నేను రమ్మన్నప్పుడు రమ్మని చెప్పి సో అట్లే కంటిన్యూ చేస్తూ ఒక 10 days ఆపినాను మహర్జీ. 10 days తర్వాత వాళ్ళు వచ్చి, ఠాకూర్ సార్ అండ్ రాజేష్ సార్ వచ్చి 10 days తర్వాత వచ్చి వెయిట్ చేసినారు మహర్జీ. నా కోసం నేను పొలంలో ఉంటే 4-5 hours వెయిట్ చేసినారు. 4-5 hours వెయిట్ చేసి నేను వచ్చిన తర్వాత 6:30 ఈవినింగ్ 6:30-7 దాకా కూర్చుండి, సో ఇట్లా ఉంటుంది కాన్సెప్ట్ అంటే, సార్ పర్లేదు నేను ఈ బురద బట్టల మీద వింటానంటే, లేదు సార్ మీరు మంచి డ్రెస్ వేసుకొని స్నానం చేసి డ్రెస్ వేసుకొని విందామని చెప్పి సో కాన్సెప్ట్ వినిపించింది మహర్జీ. ఆల్రెడీ నేను ఈ కంపెనీ పేరు విన్నాను సార్, ఇట్లా మా ఫ్రెండ్ చేస్తానని నాకు చెప్పిండు, చెప్పే ప్రయత్నం చేస్తే వినలేను సార్ అంటే, సరే నో ప్రాబ్లం ఇప్పుడు వినండి బాగుంది, ఇంకా అప్పటికంటే ఇప్పుడు చాలా బెనిఫిట్స్ వచ్చినాయి అని చెప్పి సో వినిపించింది మహర్జీ. వినిపించిన తర్వాత కూడా అనిపించింది మహర్జీ ఇది విందునా సో అని చెప్పి మా మేడం అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే, సో మా మేడం అడిగి చెప్తానని చెప్పి చెప్పిన మహర్జీ. మేడం వాళ్ళ ఊరు ఎంత అంటే 12 kilometers అని చెప్పిన మహర్జీ. ఆ 12 kilometers అయినా నో ప్రాబ్లం, రేపు మార్నింగ్ వెళ్దాం, మేము మేడం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పారు. సో మార్నింగ్ అయిపోయిన తర్వాత నైట్ మొత్తం యూట్యూబ్ ఓపెన్ చేసిన మహర్జీ. యూట్యూబ్ ఓపెన్ చేసి సో చూస్తూ ఉంటే
ఒక 2 నెగటివ్ వీడియోస్ వస్తే ఒక 10 పాజిటివ్ వీడియోస్ ఉన్నాయి. సో నెగిటివ్ వీడియోస్ కింద కూడా నేను కామెంట్ చూసిన, పాజిటివ్ వీడియోస్ కింద కూడా కామెంట్ చూసిన మావర్జీ. సో కామెంట్ చూసిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టోరీ ప్రతి ఒక్కరికి ఒక సినిమా ఉంది మావర్జీ. మళ్ళీ ఇందులో వచ్చిన తర్వాత నాకు అనిపించింది మావర్జీ, నేను ఎప్పుడు ఇట్లా హైఫైలో ఉండాలని కోరుకుంటున్నాను మావర్జీ. సో అదొకటి, ఇందులో సూట్ వేసుకొని సో బిజినెస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ కూడా నాకు నచ్చింది మావర్జీ. సూట్ వేసుకొని బిజినెస్ చేయాలి, మంచి హీరో లాగా ఉంటాం, క్లాస్గా ఉంటాం. సో క్లాస్గా ఉండాలి, మనం మాస్గా ఉండొద్దు, ఈ వ్యవసాయం ఇట్లా చేసుకోవద్దు, మన పిల్లలకు ఇట్లా రావద్దని ఆ కాన్సెప్ట్కి పెట్టుకున్నా మేడం. మళ్ళీ ఆ మా గురించి ఈ నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో చూడలేను. ఫస్ట్ చూస్తూ ఉంటా నెగిటివ్ వీడియో కింద కూడా మొత్తం ఫుల్గా ఇంకా నానా బూత్లతోని రకాలతోని కామెంట్స్ చూసినది మారుజీ. అప్పుడైతే సక్సెస్ వే చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిది సక్సెస్ వీడియో చూసిన తర్వాత అనిపించింది మారుజీ, ఎస్ ఇందులో సక్సెస్ ఉంది. సో ఎక్కడైనా కొంచెం నెగిటివ్ ఉంటుంది. సో అందరూ సక్సెస్ కావాలని ఆలోచన ఉండదు, ఎవరో ఒకరు ఫెయిల్ అవుతూ ఉంటారని చెప్పి. సో ఎంబడే మా మేడంకి ఫోన్ చేసేసిన, మరి ఇట్లా కాన్సెప్ట్ ఉన్నది విన్నాను, బాగా అనిపించింది అంటే నీకు ఏది అనిపిస్తే అది చేయని చెప్పేసింది మావజీ. చెప్పేయడంతో ఎంత మార్నింగ్ వెళ్ళిపోయిన మావజీ. మార్నింగ్ వెళ్ళిపోయి సో వాళ్ళకే కాల్ చేసేసి, ఠాకూర్ సార్ కాల్ చేసేసి, సార్ నా ఐడి ఇస్తున్నాను, సో రస్తాలో కలుద్దాం, అన్ని డీటెయిల్స్ పట్టుకుని వస్తున్నాను, ఐడి ఇచ్చేసినాను మావజీ. థ్యాంక్ యూ మావజీ. ఆ రోజు నుంచి అప్లై నా చేతి పట్టుకున్నాను, నేను సిస్టమ్ చేతి పట్టుకున్నాను మావజీ. సో మంచిగా గోల్డ్ లెవెల్కి వచ్చినాం మావజీ. 2 సార్లు ట్రిప్ అచీవ్ అయినా, నా టీంలో కూడా 4-5 ట్రిప్ అచీవ్ చేపించినాను, ధూమ్ దడాకా కూడా గెలిపించిన మావజీ. థ్యాంక్ యూ మావజీ, కొట్టు ధన్యవాదాలు మావజీ. రైట్. టైం ఎక్కువ అవుతుంది, నేను అసలు మనం చూడలే 8 అయిపోయింది టైగర్. ఫాస్ట్గా జస్ట్ 30 సెకండ్స్ మాట్లాడండి ఫాస్ట్గా. ఉదయ్, గుడ్ మార్నింగ్ గురుజీ. గుడ్ మార్నింగ్. బిఫోర్ షాప్ కంటే ముందు సెంటరింగ్ వర్క్ చేస్తుంటే గురుజీ, ఇది మా బెస్ట్ ఫ్రెండ్ ద్వారా అవకాశం వచ్చింది, షేప్ షాప్ అవకాశం. మా ఫ్రెండ్ ఎట్లా ఇన్వైట్ చేసింటే గురుజీ, వచ్చి 18 ఏళ్ళు కడితే నీకు వారానికి 2 లక్షలు వస్తాయి అన్నాడు గురుజీ. నేను నమ్మలే అసలు. ఎవరు చెప్పినారా నీకు చెవులో పువ్వు పెడుతుండ్రు అది ఇది అన్నా నేను. నీకు తెలియదు, నువ్వు నా ఎంటరా, నేను చూపిస్తా అని తొలగిపోయి మా అప్లైన్ నాగరాజ్ సార్ ఇంట్లో కూర్చోబెట్టిండు గురుజీ. నన్ను కూర్చోబెట్టిండు. నాగరాజ్ సార్ ప్లాన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి చేస్తుండు. ఈ మనిషి రోజు బండి వేసుకొని తిరుగుతున్నా, ల్యాప్టాప్ తీస్తుండు. అమ్మో అనుకున్నాను నేను ల్యాప్టాప్ చూస్తేనే. ప్లాన్ కంటిన్యూ చేస్తుండు గంట సేపు. ఇప్పుడు ప్లాన్ అయితే అంతసేపు లక్షల కోట్లు అంటుంటే నేను ఆశ్చర్యపోయినా, నమ్మలే ఫస్ట్ అయితే. లాస్ట్ లో నాగరాజ్ సార్ ఫారిన్ పోయింది, థాయిలాండ్ ట్రిప్ వీడియో చూపించిండు. అప్పుడు డిసైడ్ అయినా చేస్తే షాప్ చేయాలని చెప్పేసి మరుసటి రోజే షాపింగ్ చేసిన ఫారెన్ టూర్ కోసం గురుజీ. ఫారెన్ టూర్ కోసం షాపింగ్ చేసిన తర్వాత నేను ఎట్లా ఇన్వైట్ చేసిన అంటే గురించి, నేను సెంటరింగ్ వర్క్ చేస్తుంటే వేరే ఊరికి నేను పనికి పోయి ఆడ మధ్యాహ్నం అన్నం తింటాం కదా గురించి, కరెక్ట్ బ్రేక్ టైంలో పిలిచిన మా అప్లైన్ నాగరాజ్ సార్ని, రండి ఈ ఊరికి దానిలో మనుషులు ఉన్నారని పిలిచి లంచ్ టైంలో పిలిపించి నాతో పాటు పనికొచ్చే వాళ్ళతో ప్లాన్ ఇప్పించిన. వాళ్ళకి ఏం చెప్పలే, మా అప్లైన్ వస్తున్నాడు ఇట్లా ప్లాన్ చెప్తాడని కూడా చెప్పలే. కరెక్ట్ అన్న టైంకి వాళ్ళు కూర్చునే టైంకి పిలిపించి డైరెక్ట్ మా అప్లైన్ దొరకబెట్టి వాళ్ళ కాడ కూర్చోబెట్టి వచ్చి ఇది తినండి ఇది బాగుందని చెప్పేసి కూర్చోబెట్టిన గురించి. అట్లా ఇన్వైట్ చేసిన గురించి నా ఫస్ట్ ప్లాన్. థ్యాంక్ యూ గురించి. రైట్ సార్, ఓకే సూపర్. జియోమా గురుజీ. జియో టైగర్ మాట్లాడు. గురుజీ నాకు ఇది 2019లో వచ్చిండే గురుజీ ఆపర్చునిటీ. అయితే నేను ప్లాన్ విన్నా గురుజీ మా ఫ్రెండ్ ద్వారా. విన్నాక తర్వాత సరే ఇది డాటా ఫామ్ ఉంటుంది, ఒక 600 కట్టాలంటే సరే అని కట్టాను గురుజీ. కట్టినాక ఆయన ఫాలోఅప్ చేయలే గురుజీ నాకు, అందుకే అక్కడనే వదిలేసాను గురుజీ. తర్వాత 2020లో షాప్ పెట్టిన గురుజీ ఇక్కడ జైరాబాద్లో. పెట్టినాక షాప్ పెట్టిన, అందులో మొయినుద్దీన్ సార్ మాకు రిలేషనే కావాలి. ఆయన నా దగ్గరికి వచ్చాడు, మోటారు ఇట్లా మా ఇంట్లో బోర్లా దించాలి, ఏది తీసుకుంటే బాగుంటుంది అని కనుక్కోవడానికి వచ్చాడు గురుజీ. వస్తే సరే ఇది కాదు ఇది తీసుకో, ఈ కంపెనీ బాగుంటుంది, సర్వీస్ కూడా బాగా ఇస్తుంది అంటే సరే అది ఇప్పించే, మరి అది దించే నువ్వే, నాకు చాలు చేసి అని చెప్పారు గురుజీ. సరే అని చేసి ఇచ్చిన గురుజీ. దాని తర్వాత నాకు అడిగిండి ఈయన, నువ్వు ఈడే ఉంటావు అంటే ఊర్లో ఉంటా అంటే, మరి పోయరానికి ఎంత టైం పడుతుంది అంటే, 1 గంట పడుతుంది, పోనుకో గంట రానికో గంట. అయితే ఆయన అప్పుడు ఏమన్నాడంటే నాకు, నువ్వు ఇక్కడనే ఉండి అదే 1 గంట ఇక్కడ వర్క్ చేసుకో, కొంచెం నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని ఇట్లా చెప్పారు గురుజీ. సరే అని ఏం చేసా, ఆయన మాట విని సరే రూమ్స్ మీరే చూడండి సార్ అంటే, ఆయన చూసి ఆయన పక్కనే నాకు షిఫ్ట్ చేసుకున్నాడు అనమాట. చేసుకున్నాక నాకు తెలియదు ఈ బిజినెస్ గురించి ఏం తెలియదు. ఇట్లానే కొన్ని రోజులు ఆయన చెప్పలే, మనసులో పెట్టుకుని అట్లానే ఉన్నాడు. తర్వాత పిల్లలు చెప్పారు నాకు, ఇట్లా మా డాడీ ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ చేస్తున్నారు అని ఇట్లా చెప్తే, సరే అది ఏముంది ఒకసారి ఇందామా అని నేను ఏం చేసిన, మా మేడంకి తీసుకుని వెళ్ళేసిన గురుజీ వాళ్ళ ఇంటికి.
వాళ్ళు కింద ఉంటారు, నేను పైన ఉంటుండే. అప్పుడు వెళ్ళేసి ఏం చేసిన, ఏంది ఉంది అది ఏమంటే, ఏం బి లేదు, ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఉంది, నువ్వు నమ్మాలి అంతే అని నాకు ప్లాన్ చెప్పలే ఫస్ట్. ఆయన నువ్వు నమ్మాలి, నీకు సక్సెస్ చేపిస్తా అని చెప్పారు. నా చేయి పట్టుకొని నడవాలి ఇట్లా అని చెప్పారు గురుజీ. సరే, అందులో ఏముంది, నాకు కూడా ఇది ఎన్ని రోజులు చేసినా కూడా నేను ఓన్ డిసిషన్ తీసుకోవాలి షాప్ది. ఏమరా నాకు ఆరోగ్యం సాగించలేకుంటే షాప్ బంద్ ఉంటుంది, ఇందులో టీం వర్క్ ఉంటుంది అని ఇట్లా నేను అర్థం చేసుకున్నా గురుజీ. అర్థం చేసుకున్నాక ప్లాన్ సగమే చెప్పారు గురుజీ, మొత్తం కూడా చెప్పలే నాకు. అందులో నాకు ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి అది అక్కడ స్లాట్ వస్తుంది కదా, అక్కడ వరకే విన్నా గురుజీ. విన్నాక తర్వాత చెప్పేసిన, సరే నేను ఇక్కడికి ఆపేసండి, ఇప్పుడు ఏం చేయాలి అని అడిగాను గురుజీ. ఏం లేదు, గిట్లా గిట్లా చేయాలి, షాపింగ్ చేయాలి 1 టైం అన్నారు. సరే అని ఇమీడియట్లీ అప్పుడే షాపింగ్ చేసిన గురుజీ. చేయగానే మళ్ళా వేరే రోజు ఏం చేశారు నాకు, సరే నువ్వు ఏడున్నావు దా ఇంటికి కదా అంటే, సరే పోయినా గురుజీ. పోయినాక లిస్ట్ రాపించుకున్నారు గురుజీ. రాపిచ్చి ఎట్లా ఇన్వైట్ చేయాలి, ఎట్లా ఫాలో అప్ చేయాలి, రిలేషన్కి ఎలా చెప్పాలి అని మొత్తం నాకు అర్థం చెప్పినట్లు చెప్పారు గురుజీ ఆయన. ఆ సిస్టమ్ పట్టుకొని నేను చేసిన గురుజీ. 100% నేను కూడా సక్సెస్ ఉన్నా గురుజీ. నేను ఒక 17,000 పెట్టాను గురుజీ, ఇప్పటి వరకు 1,00,000 రూపీస్ తీసుకున్నా గురుజీ. అయితే రైట్ నాకు బాగుంది, నచ్చింది అని చేశాను గురుజీ. థ్యాంక్ రైట్ యూ రైట్ గురుజీ. సూపర్ సూపర్. ఫైనల్గా ఫాస్ట్గా కాంటెస్ట్ అచీవర్ గోవిందమ్మ మేడం మాట్లాడి క్లోజ్ చేయొచ్చు. వెల్కమ్. ఫాస్ట్ మేడం, టైం ఎక్కువ. జయ మేడం, ఒక దగ్గర నిలబడి మంచిగా ఇట్లా ఫేస్కి వెళ్ళి పెట్టుకొని మాట్లాడండి ఫాస్ట్గా. జయహో గురుజీ. జయ మేడం. నాకు కూడా సరితా మేడం నుంచి వచ్చింది ఆపర్చునిటీ మంచిగా. క్లోజ్ ఫ్రెండ్ అన్నమాట సరితా మేడము, హాస్టల్ ఫ్రెండ్. ఆమె నుంచి నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. ప్లాన్ చెప్తుంటే మా హస్బెండ్ ఇదేం చేస్తున్నావు అదేం చేస్తున్నావు, ఇప్పటికే పేరెంట్స్ కట్టి లాస్ అయిపోయినాము, ప్లాన్ కూడా వినలేదు గురుజీ. మా ఆయన హస్బెండ్ భయంతో ప్లాన్ వినలేదు, ఏమి వినలేదు. ఇక ఆమె ఒక నమ్మకంతో ఐడి చేసుకున్నా మా గురుజీ. అది మా సార్ తెల్లకుండా దొంగతనంగా చేసుకున్నా. ఈరోజు ఆ దొంగతనమే ఈరోజు బ్యాంకాక్ కూడా గెలిపించింది మా గురుజీ. మేడం ప్లాన్ చెప్పింది, ప్లాన్ ల్యాప్టాప్ కింద ఉంటే తీసి బ్యాగ్ లో పెడుతున్నా మేడం ల్యాప్టాప్. మా హస్బెండ్ అన్నారు, ఇక చాలా బాధేసింది అప్పుడు, నీ ముఖానికి ల్యాప్టాప్ కూడా నా అని అన్నారు గురుజీ. ఆయన అప్పట్లో మస్తు బాధపడినా, ఏంటి ఇంత చేసినా గానీ ఒక భారీగా చూడట్లేదు ఇట్లా అంటున్నారు అనుకున్నా గురుజీ. కానీ ఆ రోజు మా హస్బెండ్ మాటనే ఈ రోజు నా కసి. నేను ల్యాప్టాప్ తీసుకొని ప్లాన్ చెప్పలేనా, ఈ రోజు నేను ఏం పని చేయలేనా, ఒక లేడీ అయి ఉండి కూడా, ఒక మహిళ అయి ఉండి కూడా, ఒక ఇంటికి వంట పని చేసే వ్యక్తి, కూల్ చేసే వ్యక్తి ఏం చేయలేదా అనే ఒక ఉద్దేశంతో నాలో ఉన్న కసి ఈ రోజు బ్యాంకాక్ గెలిపించింది మా గురుజీ. సూపర్ ఇంకా మేడం. ఎట్లా అంటే ఇంకా ఇంకొక మాట కూడా అన్నారు మా గురించి, చెప్పకూడదు కానీ ఈ రోజు అవకాశం వచ్చింది, చెప్పాల్సి వస్తుంది. శివ సారు సరిత మేడం కార్ తీసుకొని మా ఇంటికి వచ్చిర్రు, ప్లాన్లకు వెళ్ళడానికి దూరం ఉందని. ప్యాకేజీలు కూడా ఉండే దాంట్లో తీసుకొని వచ్చిర్రు. మా హస్బెండ్ అన్నారు, చూడు నీ ముఖానికి కార్ ఎక్కడిక కూడా ఉందా అని అన్నారు గురుజీ. ఇంకా నీ ముఖానికి అసలు నువ్వు కార్ ఎక్కుతావా, దాంట్లో కాళ్ళు కూడా పెట్టలేవన్నారు మా గురుజీ. నా డ్రీమ్ ఒక్కటే మా గురుజీ, కార్ తీసుకొస్తే మా హస్బెండ్ కి గిఫ్ట్ ఇవ్వాలి గురుజీ. మేడం సూపర్, గెట్ ఏ క్లాప్స్ అందరు. ఒక పెద్ద డ్రీమ్ మా గురుజీ, అది మా హస్బెండ్ కి ఆ పని చేసి పెడతాను మా గురుజీ. ఈరోజు ఇంత కసిగా ఇంత చేస్తున్నా అంటే మా హస్బెండ్ అన్నాడు, దాంట్లోనే నాకు ఒక సక్సెస్ అని అర్థమైంది గురించి, ఒక నెగిటివ్ గా ముందుకు తీసుకెళ్తుందని అర్థమైంది మా గురుజీ. ఈ రోజు మా హస్బెండ్ కూడా సూపర్ గా సపోర్ట్ ఇస్తున్నారు మా గురుజీ. ఆ రోజు ఆ మాట అనేవాడు, ఈ రోజు హ్యాపీగా ఎక్కడ ప్లాన్ వెళ్ళినా, ఎక్కడ ఏం చేసినా తీసుకొస్తున్నారు మా గురుజీ సూపర్ గా. రోజు మా సార్ తీసుకుపోయిన బండి మీద ఫోటోలు కూడా గ్రూప్ లో పెట్టేసిన మా గురుజీ. సూపర్ గా నిన్న నైట్ కూడా నేను ఫీల్డ్ కి వెళ్తే చీకటి అయింది, 8 అయిపోయింది, 8:30 అయింది, అక్కడ వచ్చి తీసుకొచ్చారు మా గురుజీ మా హస్బెండ్ కూడా ఈ రోజు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆ రోజు వద్దన్నవాడు ఈ రోజు హ్యాపీగా ఈ బిజినెస్ చేసుకోవడానికి ఆయన ముందు కారణము. ఇంకా నిన్న రీసెంట్ గా ఒక ప్లాన్ వెళ్ళినాం గురుజీ. నిన్న
వాళ్ళ మేడం కి ప్లాన్ చెప్పిరంట మా డౌన్లైన్ వాళ్ళు. వాళ్ళ సార్ వినలేదంట. వాళ్ళ సార్ మేము ఇంటికి పోయి క్లోజింగ్ ఉంది కదా, ఇక సార్ ఐడి చేసుకోండి ప్లాన్ విన్నారు కదా అని అడిగితే మా సార్ వద్దంటున్నారు అని చెప్పేసి వాళ్ళ మేడం గట్టి గుచ్చేయింది నిన్న. సార్ని పిలిపించి బయటికి కూర్చున్నాము, అంతా హాల్లో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఏం చేస్తుంటారు సార్ అంటే అన్ని చేసిన వదిలేసిన లాస్ట్ కు ట్రాక్టర్ తెచ్చుకొని వ్యవసాయం చేసుకుంటా అన్నారు మా గురుజీ. వాళ్ళ ఊరు గోవర్ధనగిరి. అయితే అక్కడ వాళ్ళ సార్ ప్లాన్ వినలేదంట. అన్ని ఇట్లాగే ఇట్లాంటి కంపెనీలే ఉంటాయి అన్నారు. బయటికి వచ్చి నన్ను చూసి ఈ మేడం నాకేం ప్లాన్ చెప్తాదని ఒక నవ్వు నవ్వేసిర్రు మా గురుజీ సారు. సరేలే అని చెప్పేసి పండుగ పూట అని చెప్పేసి ఏం చేస్తున్నారు ఏంది అని చెప్పేసి మాటల్లో కలిపేసుకున్నాను. సరే ఏం లేదు, ఒక 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోతాను, మీ ఇంటికి మీ ఆడపడుచు వచ్చింది అనుకోండి అని చెప్పేసి అన్నాను గురుజీ. కుసబెట్టి మంచిగా హ్యాపీగా నవ్వుతూ చేస్తూ ప్లాన్ చెప్పినాను. మధ్యలో ప్లాన్ మొత్తం చెప్పలేదు గురుజీ, నా గురించి కొంత స్టోరీ చెప్పేసినాను. చూడండి, కూల్ చేసుకున్న వ్యక్తి ఈ రోజు మిషన్ కుట్టుకుని కూల్ చేసుకున్న వ్యక్తి ఈ రోజు పాస్పోర్ట్ తీసుకున్నా అని చెప్పేసి ఒక పాస్పోర్ట్ చూపించిన మా గురుజీ. కృష్ణారెడ్డి గురుజీ మొన్న ఒక ఢిల్లీ టికెట్ పోతున్నామని చెప్పేసి ఒక చిన్న వీడియో తీసిర్రు. ఆ వీడియో చూపించిన మా గురుజీ. ఇంత ముందు జూమ్ లో కూడా మాట్లాడినది కడప దాటని వ్యక్తి ఢిల్లీ వెళ్ళబోతున్నాను ఒక వీడియో ఉంది మా గురుజీ. నా ఫోటోలు నా వీడియో చూపించుకుంటే నిన్న 15,000 సగం పేమెంట్ ఐడి కొట్టించిన మా గురుజీ. అనుకున్నాను ఇందులో సక్సెస్ ఎలా ఉంది ఏంటి అని అంటే మన ఫోటోలు కూడా మనం చూయించుకుంటే మనము ఇంకా ముందు సక్సెస్ కావచ్చు కదా అని చెప్పేసి శివ గురుజీ అనేది నాకు, మేడం ఎటు వెళ్ళిన ఫోటోలు తీసుకోవాలి మేడం, వీడియోలు తీసుకోవాలంటే నాకు అప్పట్లో స్టార్టింగ్ లో తెలియకపోయేది మా గురుజీ. ఇక ఫోటోలు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండకపోయేది. నా ఇమోషనల్ నుంచి ఇక ఫోటోలు ఏం చేస్తాయి, జీవితమే సరిగా లేదు, ఆ ఫోటోలు ఏం చేస్తాయి అనుకునేది మా గురుజీ. ఈ రోజు ఆ ఫోటోలు వీడియోస్ చూయించుకొని నిన్న 2 ఐడీలు సగం పేమెంట్ తో చేసేసిన మా గురుజీ. హ్యాపీ అనిపించింది. నిన్న ఒక పెద్ద మనిషి 70 సంవత్సరాలు ఉంటాయి మా పెద్ద ఆయన కూడా ఓన్లీ నా పాస్పోర్ట్ చూపించుకొని నిన్న సగం పేమెంట్ ఐడీలు కొట్టించిన మా గురుజీ నిన్న. థ్యాంక్ యూ మా గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మా గురుజీ. రైట్ మేడం, సూపర్. అందరు కూడా గట్టే క్లాప్స్ ఒకసారి గోవిందమ్మ మేడంకి. ఓకే రైట్. అట్లా మూవ్ అన్న వాళ్ళు కూడా వస్తారు, నెంబర్ బ్లాక్ లో పెట్టిన వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఫోన్ ఎత్తని వాళ్ళు కూడా వచ్చిండ్రు, ఎంతో మంది వస్తారనమాట. మనస్ఫూర్తిగా పాజిటివ్ తీసుకోండి, పాజిటివ్ గా అర్థం చేయించే విధంగా ప్లాన్ చేయండి, అందరు వస్తారు బిజినెస్ లకి. రైట్. మరి మేడం టైం కూడా ఎక్కువైంది. ఈ రోజు క్లోజింగ్ డే, కాంటెస్ట్ విన్ కావాలని కూడా 12 వరకు టైం ఉంది కాంటెస్ట్ కూడా. అండ్ అన్ని ఓకే, క్లోజింగ్ కూడా 12 వరకు ఉంది. అందరూ కూడా ఫోకస్ చేసి ఓకే ఎక్కువ ఐడీస్ క్లోజ్ చేసుకుని ఈ వారం ఎక్కువ అచీవ్మెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా యూజ్ చేస్తూ, అండ్ గో డైమండ్ స్లోగన్తో గోవిందమ్మ మేడం మీరే గో డైమండ్ స్లోగన్తో క్లోజ్ చేయండి. అవును సార్, టైం ఎక్కువైంది, నెక్స్ట్ టైం మాట్లాడదు. ఓకే క్లోజ్ చేయండి మేడం. అందరూ మేడం వచ్చేవారు గట్టిగా విన్నర్, బ్యాంకాక్ విన్నర్, ఆమె గో డైమండ్, 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 గో డైమండ్. రైట్. ఓకే, మేడంకి మాటలు ఎక్కువ వస్తున్నాయి లేదా అనేది పక్కకి ఎడితే, స్లోగన్ చెప్పనీకి వస్తుందా లేదా అనేది పక్కకి ఎడితే, బ్యాంకాక్ అచీవర్ అనేది గుర్తుపెట్టుకోవాలా. ఫైనల్ ఢిల్లీ కూడా ఫైనల్ మోడీ లాస్ట్ డేట్. ఢిల్లీ బుకింగ్ కూడా ఈ రోజు ఫైనల్, అందరు కూడా బుకింగ్ చేసుకోండి. ఓకే, కన్ఫర్మ్ చేసుకోండి. ఐడీస్ క్లోజ్ చేసుకుంటే ఈ రోజు 100 బిల్ క్లోజ్ చేశారంటే మీరు ఢిల్లీ ప్రోగ్రామ్ కూడా ఎలిజిబుల్ అవుతారు ఈ రోజే. కాబట్టి అందరూ మినిమం 100 బివి క్లోజ్ చేసి మీరు ఢిల్లీ ప్రోగ్రామ్ కి ఎలిజిబుల్ కావాలని మనస్ఫూర్తిగా యూజ్ చేస్తున్నా. అండ్ చూడండి, చాలా మందికి లీడర్స్ కి కొందరికి హస్బెండ్ ఈ విధంగా హేళన చేయొచ్చు, కొందరికి వైఫ్ హేళన చేయొచ్చు, నీ వల్ల ఏదైతుంది, నువ్వేడ ల్యాప్టాప్ పడతావు, నువ్వేడ చేయగలుగుతావు అని. అర్థమైందా? ఎవరికి ఎవరు హేళన చేసినా కమిట్మెంట్ తీసుకోవాలన్నమాట. నేను చేసి చూపిస్తానని ఛాలెంజ్ తీసుకోవాలా. అరే నిజమే, మా ఆయన అంటున్నది, నేనేడ చేయగలుగుతాను, మా ఆమె అంటుంది నా వల్ల కాదు, నిజంగా చేయలేనులే అని అట్లా తీసుకున్నారంటే అక్కడే ఉండిపోతారు. గోవిందమ్మ మేడం కూడా మా ఆయన అంటుండు నిజంగా, అరే నేను ఏదో చేయగలుగుతానని ఆగింటే ఆమె బ్యాంకాక్ అచీవర్ కాకుండా. లేదు, మా ఆయనకి నేను ఆన్సర్ కావాలి, చేసి చూపించాలి, సక్సెస్ చూపించాలి, అచీవ్మెంట్ తీసుకొని చూపించాలి అని కమిట్మెంట్ తీసుకున్నది. కాబట్టి ఇంతమందిలో
సక్సెస్ఫుల్ గా మాట్లాడగలుగుతుంది, ఒక అచీవర్ గా నిలబడింది అనమాట. ఎస్ గురూజీ. సరే కాదు గురూజీ, ఈ రోజు ఫ్లైట్ ఎక్కబోతున్నా. గ్రేట్ గ్రేట్ సూపర్. అండ్ బ్యాంకాక్ ట్రిప్ అచీవ్ అయింది, ఫ్లైట్ రాబోతుంది. రైట్, అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ గో డైమండ్ లీడర్స్. టైం కూడా ఎక్కువ ఉంది. గో డైమండ్. థ్యాంక్ యూ. Thank you, Marji. Thank you, Marji. Thank you, Marji.